వాడి దయ వల్ల అమ్మగారు సుఖంగా ప్రసవిస్తుంది. డాక్టర్లు నర్సులే కాకుండా అమ్మగారికి ధైర్యం చెప్పడానికి నా భార్య కూడా ఉంది బాబు. భీమన్నా, అనుక్షణం నా భార్యను కాపాడడానికి నీ భార్య సావిత్రిని, నన్ను చూసుకోవడానికి నిన్ను ఆ భగవంతుడే పంపించినట్టున్నాడయ్యా. బాబు గారు, అమ్మగారికి మగబిడ్డ పుట్టాడు. కానీ అమ్మగారి పరిస్థితి చాలా ప్రమాదకరం. సావిత్రి, నేను వెళ్ళిపోతున్నాను. నా బిడ్డకి అమ్మ అనే పిలుపు, అమ్మ ప్రేమ లేకుండా చేయాలని ఆ భగవంతుడు నన్ను తీసుకెళ్తున్నాడు. కానీ అది జరగటానికి వీల్లేదు. అందుకే నా బిడ్డని నీ చేతుల్లో పెడుతున్నాను. వీడికి తల్లి లేని లోటు లేకుండా నువ్వే కన్న తల్లివిగా ఉంటూ అమ్మా అనే మాటకి అర్థం తెలియచేయాలి సావిత్రి. అలాగే అమ్మగారు, మీ ఉప్పు తినే మనిషిని నీ మాట నెరవేర్చగలుగుతాను. నా బిడ్డ రామ కంటే ఎక్కువగా నా ప్రాణానికి ప్రాణంగా నీ బిడ్డను రాజాలా పెంచుతాను. చాలు సావిత్రి, నాకది చాలు. నేను తృప్తిగా వెళ్ళిపోతాను. గౌరమ్మ, అమ్మా, రాముకు బుడ్డిపాలు పట్టించు. అదేమిటమ్మగారు, కన్నబిడ్డకు బుడ్డిపాలు, పెంపుడు బిడ్డకు మీ పాలునా? గౌరమ్మ, నేను కన్నబిడ్డ కన్నా ఈ పసివాడే నాకెక్కువ. ఎందుకంటే నా మీద ఉన్న నమ్మకంతో, విశ్వాసంతో ఒక తల్లి నా చేతుల్లో పెట్టి వెళ్లిపోయిన పసివాడమ్మా వీడు. వీడికి తల్లి లేని లోటు తెలియకుండా పెంచడం నా బాధ్యత. అందుకే జమీందారు బాబు వీడిని తన దగ్గర కాకుండా నా ఇంట్లో నా దగ్గర ఉంచారు. గౌరమ్మ, అమ్మగారు, ఏమిటండి ఈ దెబ్బలు కట్లు? ఇవాళ మళ్ళీ అయ్యగారి మీద హత్యా ప్రయత్నం జరిగింది సావిత్రి. మీరు అడ్డుపడ్డారు, దెబ్బలు తిన్నారు. ఇలా అస్తమానం మీ ప్రాణాల మీదకు తెచ్చుకునే బదులు ఆయన తమ్ముడు భుజంగరావుని పోలీసులు పట్టించకూడదు? సావిత్రి, ఈ భుజంగరావే ఇదంతా చేస్తున్నట్టు సాక్ష్యం ఆధారం లేదు కనుక మనం రిపోర్ట్ ఇచ్చినా ఫలితం ఉండదు. అలాగని ప్రతిసారి ఆయన రక్షించడానికి మీరు అడ్డుపడుతున్నారు. నీకేదన్నా జరిగితే? సావిత్రి, అయ్యగారి కోసం నా ప్రాణం ఇవ్వడానికైనా నాకు ఆనందమే సావిత్రి. ఎందుకో తెలుసా, మన రాము పేరు తెలియని జబ్బులో పడి చనిపోయే పరిస్థితి ఏర్పడ్డప్పుడు ఇక్కడి డాక్టర్లు ఏమన్నారో తెలుసా? ఏమీ లాభం లేదన్నారు. అప్పుడు వేలకు వేలు ఖర్చు చేసి విదేశాల నుండి మందులు తెప్పించి మన రాముని రక్షించారు ఆ జమీందారు బాబు. ఆ సంగతి నీకు తెలుసుగా. సొంత మనిషికి కూడా అంత సహాయం చేయని ఈ రోజుల్లో అలా సహాయపడి మన వంశాన్ని నిలబెట్టిన ఆ దేవుడు జమీందారు గారు. సావిత్రి, ఆయన కోసం నేను ఏమి చేసినా ఎంత చేసినా ఆయన రుణం తీరదు. భీమన్నా, ఏమిటి ఆ మాటలు? నేను చేసిన డబ్బు సహాయం కంటే మీరు చేసిన సేవ ఎంతో విలువైనది. నీతోనూ మీ ఆవిడతోనూ ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలనుకున్నాను. అందుకని నేనే వచ్చాను. ఏమిటది బాబు గారు? ఈ రోజున లాయర్ గారితో మాట్లాడి నా ఆస్తిపాస్తులన్నిటికీ సావిత్రిని ట్రస్టీగా నియమించాను. ఏమిటి బాబు గారు? నన్నా? అవునమ్మా, కోట్ల ఆస్తి గల నా జీవితం కత్తి మీద సాముల. ఏ
క్షణానికి ఏ ప్రమాదమైనా రాదు. ఒకవేళ అలా జరిగితే నా కొడుకు రాజాబాబును చూసుకోవడానికి నమ్మకమైన మనిషి నువ్వేనమ్మా. విశ్వనాథం గారు, ట్రస్టీకి సంబంధించిన పత్రాలన్నీ సావిత్రమ్మకి అప్పగించండి. ఇవ్వండి. బాబు గారు, మీరు అప్పగించే ఈ బాధ్యతని నా ప్రాణం ఉన్నంత వరకు భద్రంగా నిర్వర్తించడానికి ప్రయత్నిస్తారు. నాకు తెలుసమ్మా, అందుకే ఇంత పెద్ద బాధ్యతను నీ మీద ఉంచాను. సావిత్రమ్మ, మరో విషయం, ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే నా కొడుకు రాజాబాబుని విదేశాల్లో ఉన్న నా ఆప్తమిత్రుడు రవి దగ్గరికి పంపి చదివించు. అదే నా చిరకాల వాంఛ. బాబు, మా మీద ఇంత పెద్ద బాధ్యత పెట్టారు, కానీ ఈ లోకం మేమే ఆస్తి కోసం. ఇదేమన్నా, నాకు ఉపకారం చేయలేని ఈ లోకాన్ని గురించి నేను పట్టించుకోనయ్యా. బాగా ఆలోచించే నేను ఈ నిర్ణయానికి వచ్చాను. ఆ దుర్మార్గులు అనుకున్నంత పని చేశారు. నా ప్రాణం అడ్డు వేసి కూడా బాబు గారిని రక్షించుకోలేకపోయాను. ఇక నా బాధ్యత నువ్వు పూర్తి చేయాలి. రాజాబాబును నీ కళ్ళలో పెట్టుకొని పెంచి పెద్ద చేయాలి. సావిత్రి, రాజాబాబు ఆస్తిపాస్తులన్నీ భద్రంగా కాపాడి పెద్దయ్యాక అతనికి ఇస్తానని నాకు మాటేమో సావిత్రి. మీ మాట ప్రకారమే మన రాము కంటే ఎక్కువగా రాజాను చూసుకుంటాను. అన్నీ పోయినా సరే రాజాబాబుని మాత్రం పోగొట్టుకోను. విశ్వనాథ్ గారు, రాజాబాబుని కలిసి తీసుకువెళ్ళండి. మిమ్మల్ని ఈ పరిస్థితిలో వదిలి ముందు నేను చెప్పినట్టు చేయండి. అలాగే. సావిత్రి, సావిత్రి, మన రాముని చింతపల్లిలో ఉన్న మా నాన్న ధర్మన దగ్గరికి పంపించు. మనం అయ్యగారి ఉప్పు తిన్నాం, అందుకు ఆయన రుణం తీర్చుకోవాలి సావిత్రి. ఎవరు? వస్తున్నా వస్తున్నా. ధర్మన్న గారంటే మీరేనా? అవునమ్మా, మీరే. బాబు గారు, మీ మనోడు రాము. బాబు గారు, మీ అబ్బాయి భీమన్నని ఎవరో చంపేశారు. నా భీమను చంపేశారు. మరి మీరు తల్లెక్కడ? అమ్మగారు, అమ్మగారు. పాపిస్తున్నాను. ఇక నీ కట్టుకథలేమి నాతో చెప్పనక్కర్లేదు. ఆడజాతిలోనే తప్పబుట్టావే నువ్వు. ఆనాడు ఆ సావిత్రి యముడితో పోట్లాడి తన భర్త సత్యవంతుడిని తిరిగి తెచ్చుకుంది. కానీ నువ్వు, నిన్ను ప్రేమించి నీ మాయలో పడి కన్న తండ్రిని నన్ను కాదని నిన్ను పెళ్ళాడాడు. అలాంటి వాడిని దైవంగా భావించి నీ నెత్తును పెట్టుకు పూజించాల్సింది పోయి ఆ జమీందారు మీద మోజుపడి వాడిని నిర్లక్ష్యం చేశావు. చివరకు దురాశతో భర్తనే బలిగొన్న దౌర్భాగ్యురాలు వెను. మావయ్య గారు, నన్ను ఎన్ని మాటలైనా అనండి, ఏమైనా తిట్టండి, అంతేగాని భర్తను మోసం చేసి ప్రాణం తీశానని మాత్రం నిందించకండి. నేను నిందించకు పోయినా లోకం నిన్ను ఈ మాటలే అంటుందే. తక్షణ గంచిపెట్టు. మావగారు, లోకానికి చెవులు తప్ప కళ్ళు లేవు. ఒక మనిషిని అన్యాయంగా వేలెత్తి చూపించడం దానికి అనాదిగా ఉన్న అలవాటు. నా బిడ్డ సాక్షిగా నేను చెబుతున్నాను, నేనే పాపం చేయలేదు. ఆ విషయం రంగానికి తెలుసు, నా నుంచి దూరమైన ఆయనకి తెలుసు. ఈ లోకంలో 10 మంది మధ్య తలెత్తుకు బ్రతకాల్సిన వాడిని నిన్ను చెరదీసి తలవంపులు తెచ్చుకోలేను. వెళ్ళిపో. మా ఇంటిని, మా ఇంటి పేరుని, మమ్మల్ని మర్చిపోయి నీ తాడును చూసు. మీ అబ్బాయి గారే వెళ్ళిపోయిన తరువాత నాకు మీ నీడలో ఉండే అర్హత కూడా లేదు. కానీ వెళ్ళిపోయే ముందు నేను అడిగేది ఒక్కటే, ఒక్కసారి నా కన్న బిడ్డని కళ్ళారా చూడనివ్వండి. వీడు మా వంశానికి వారసుడు. నా కొడుకు రక్తం పంచు పుట్టినవాడు.
వీడిని నువ్వు చూడడం కాదు కదా, నీ నీడ కూడా వీడి మీద పడ్డానికి వీల్లేదు. అంతేకాదు, నువ్వు తల్లివనే మాట వాడికి ఏనాటికి తెలియకూడదు. ఎందుకో తెలుసా? చెడ్డ పేరు తెచ్చుకున్న కొడుకును తల్లి భరించగలదు కానీ చెడ్డ పేరు తెచ్చుకున్న తల్లిని కొడుకు భరించలేదు. 10 మంది నీ గురించి 10 మాట్లాడుతుంటే ఆ పసిహృదయం బాధపడుతుంది. అందుకే నువ్వు తల్లివనే నిజం వాడికి తెలియకూడదు. నేనే తప్పు చేశానో నాకు తెలియదు కానీ నాకు ఈ శిక్ష విధించారు. తండ్రి తర్వాత తండ్రి లాంటి మిమ్మల్ని ఇదివరకే పోగొట్టుకున్నాను. కట్టుకున్న వాడిని శాశ్వతంగా పోగొట్టుకున్నాను. ఇప్పుడు కన్నవానికి కూడా లేనిదాన్ని అవుతున్నాను. నిజానికి నాలాంటి ఆడ బ్రతకడమే అనవసరం. కానీ నా భర్తకిచ్చిన ఆఖరి మాట కోసం గుండెను బండ చేసుకుని బ్రతుకుతాను. బ్రతక తప్పదు కూడా. ఆగు, వెళ్లే ముద్ద ఒక్క మాట. నీ భర్తకు తండ్రినన్న గౌరవం నా మీద ఉంటే, నీ బిడ్డ రాము మీద నీకు ప్రేమే ఉంటే, ఎన్నేళ్లైనా ఏ పరిస్థితిలో ఉన్నా నువ్వే వాడి తల్లివన్న నిజాన్ని బయటికి రానివ్వనని నాకు ప్రమాణం చేసిపెట్టు. మమతానురాగమనే చెట్టును కొట్టేడివే కాక వేళ్లతో సహా నా మనసులోంచి పీకి పారేయాలని చూస్తున్నారా మామగారు? సరే, మీ ఇష్టం, అలాగే కానివ్వండి. నా బిడ్డ భవిష్యత్తు కోసం, మీ తృప్తి కోసం మీరు చెప్పినట్టే రాము మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నేను వాడి తల్లినని వాడికి ఏ రోజులా చెప్పను. ఒకవేళ వాడు ఎప్పుడైనా మా అమ్మ ఏదని మిమ్మల్ని అడిగితే మీ అమ్మ కూడా చచ్చిపోయిందని చెప్పండి. లడ్డు లడ్డు ఆనమ్మా, లడ్డు అమ్మా, లడ్డు ఇదిగోనమ్మా, లడ్డు లడ్డమ్మా, లడ్డు. సావిత్రీదేవి గారు, సావిత్రీదేవి గారు. ఏమిటి విశ్వనాథం గారు, ఇంత పొద్దునే హడావిడిగా వచ్చారు? మీరు ఈ రోజు పేపర్ చూసారా? పేపరా? లేదే. ఏ? అయితే వెంటనే చూడండి. వార్త విషాదకరమైన, అందులో మనం సంతోషించాల్సిన విషయం ఒకటి ఉంది. ఢిల్లీ దగ్గర విమాన ప్రమాదం. ఢిల్లీ దగ్గర విమాన ప్రమాదమా? అవునమ్మా, ఆ విమాన ప్రమాదంలో భుజంగరావు కూడా చనిపోయాడు. కనుక ఇక మన రాజాబాబుకి ఎవరి వలన ఏ అపాయం ఉండదు. మీరు సరేనంటే రాజాబాబుని విదేశం నుంచి రప్పించవచ్చు. వద్దు విశ్వనాథం గారు, రాజాబాబుని అక్కడే ఉండనివ్వండి. పెద్ద చదువులన్నీ పూర్తి చేసుకుని పెరిగి పెద్దవాడై వాళ్ళ నాన్నగారి వ్యాపార బాధ్యతలను చూసుకునేంత వరకు వాడిని అక్కడే ఉండనివ్వండి. లడ్డు ఏమిటా పిచ్చ పిచ్చ చేస్తలో? కలగంటున్నానా తాతయ్య? ఆ తలగడ పట్టుకుని నువ్వే నా చద్దిముంటది, నువ్వే నా మాగాయి టంకివి, నేను వదలను అంటున్నావు. కల్లో నువ్వు కగులించుకుంది ఎవరినా? ఓలంబో, ఓ నాయనో, నేను చెప్పను, నా సిక్కెత్తందా? నా ముందు నీకు సిక్కెత్తురా? చెప్పరా, ఎవరది? అది అది చెప్పేయమంటావా? చెప్పరా. నువ్వేనా లడ్డు తాత? నేనా? అవును లడ్డు, నువ్వేమో నన్ను వదిలి వెళ్ళిపోతున్నావట. నేనేమో నీ చంకకి గట్టిగా వాటేసుకుని నన్ను వదిలి వెళ్ళిపోవద్దు లడ్డు, నువ్వు లేకపోతే నేను బతకలేను లడ్డు, నువ్వు ఉండిపో లడ్డు అంటున్నానట. కర్మరా కర్మ. వయసు వచ్చిన నీలాంటి వాడి కళల్లో తాతలు మామలు రావటం ఏమిట్రా? నీ వయసులో మనసు మత్తుగా ఉన్నావురా, ఆలోచనలు చిలిపిగా ఉన్నావురా, కోరికలు తీయగా ఉన్నావురా. ఉందిగా, నా మనసులో తీయటి కోరికుంది. నిజంగానే? అవును లడ్డు. ఏమిటది? లడ్డు తాత, అది మా లడ్డు తాత కాళ్ళు పట్టాలని, మా లడ్డూకి అన్నం తినిపించాలని, ఇంకా చాలు నాయనా చాలు. నీకు వయసు వచ్చి గుణపలాగా ఎత్తు పెరిగిపోయావు కానీ బుద్ధి మాత్రం పెరగలేదు. సరే సంగతి ముందు మొహం గడుకురా, సద్దానం తిందిగా. ఏమిటి ధర్మన్న, నువ్వు అంతగా చెప్పాలా? మీ రాముని స్వశక్తి మీద బ్రతకడానికి పట్నం పంపిస్తున్నావంటే మా అందరికీ కూడా సంతోషమే కదయ్యా. పట్నంలో నా మేనల్లుడు కనకారావు గారికి నేను ఉత్తరం రాసిస్తాను. వాడు మీ రాముడికి స్నేహితుడే కనుక తప్పకుండా ఏదో ఉద్యోగం మీ వాడికి చూసి పెడతాడు. మీరు చేస్తున్న ఈ సాయానికి జీవితాంతం మీకు రుణపడి ఉంటాను మున్సబ్ గారు. లడ్డు తాత,
నువ్వు ఆ మున్సబుతో మాట్లాడడం అంతా నేను ఈ స్తంభం చాటు నుంచి విన్నాను. నువ్వేమో నన్ను పట్నం పంపిస్తావా? ఆ కనకారావు గాడేమో నాకు ఉద్యోగం ఇప్పిస్తాడా? ఈ ముండమూపి మున్సబు నాకు ఉత్తరం ఇస్తాడా? ఒరే రాము, ఎంతకాలం అని ఇలా నన్ను ఎత్తుకుని ఏ నేను ఎత్తేమన్నా మేడ అటక? దాని మీద ఎందుకుంటాను? నేను నీ సంఖలో ఉంటాను. ఒరే, లోకం గురించి తెలుసుకోకుండా ఆడపిల్లలాగా నా దగ్గరే ఉండి సంకలం ఉంటారా? పట్నం వెళ్ళి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడటం నేర్చుకోవాలరా. ఇప్పుడు నేను నుంచుండేది నా కాళ్ళు కాదేంటి, నీ కాళ్ళ? అది కాదురా, నువ్వు పట్నం వెళ్ళి. నేను వెళ్ళను లడ్డు. నీకు అంతగా పంపించాలని ముచ్చటగా ఉంటే మన పెరట్లో ఉండే గేదెను, లేకపోతే వీధిలో తిరిగే గుడ్డి కుక్క పిల్లను పంపించు. కావాలంటే నేను సాయం చేస్తా. అంతేగాని నేను మాత్రం మా లడ్డు తాతను వదిలి వెళ్ళను. తుమ్మ జిగురులా అతుక్కుని ఉంటాను. సరే సరే, నేను ఎంతో ఆశపడ్డాను, ఎన్నో కలలు కన్నాను. మా రాముడు పట్నం వెళతాడు, ఉద్యోగం సంపాదించుకొని మగవాడనిపించుకుంటాడు, నాకు బోలుడంత పేరు ప్రతిష్ట తీసుకొస్తాడు. అప్పుడు నేను ఊళ్ళో అందరి మధ్య మీసం మిలేసి నా మనవుడు ఎంత గొప్పవాడో అర్థమైందా అని గర్వంగా చెప్పుకుందాం అనుకున్నాను. నిన్ను ప్రయోజకుడుగా చూసే అదృష్టం నాకు ఆ పైవాడి నుంచి కబురొచ్చే వరకు లేదనుకుంటాను. అంత మాట అనుకో లడ్డు తాత. ఒకవేళ నీకు పైవాడి నుంచి కబురేగాని వస్తే నేను వెళ్తాను. మా తాతయ్యకు బదులుగా నేను వచ్చాను అని ఆ భగవంతుడికి చెప్తాను. లడ్డు తాత, నా మీద నువ్వు ఇన్ని ఆశలు పెట్టుకున్నావని నాకు ఇప్పుడే తెలిసింది. నువ్వు చెప్పినట్టుగానే నేను పట్నం వెళ్తాను. నా కాళ్ళ మీద నేనే నిలబడతాను. నీకు మంచి పేరు సంపాదించి పెడతాను. సంతోషమైన లడ్డు తాత? సంతోషం లడ్డు తాత. తాతయ్య, నువ్వు చెప్పినట్టుగానే పట్నం వెళ్ళి నా కాళ్ళ మీద నేను నిలబడతాను. నువ్వు చక్కగా అందరి ముందు మీసాలు తిప్పి నా పేరు గొప్పగా చెప్పేటట్టు చేస్తాను. అలాగే బాబు, వెళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత ముఖ్యంగా 3 విషయాలు గుర్తుంచుకో. 1, ఎవరు ఉప్పు తింటున్నావో వారికి విశ్వాసపాత్రుడు అయి ఉండాలి. 2, పరాయి ఆడదాన్ని పరాయి సొమ్మును కన్నెత్తి చూడకూడదు. 3, అన్యాయానికి ఎప్పుడూ తల వంచకూడదు. వెళ్ళు బాబు, వెళ్ళు. తాతయ్య, వెళ్ళు బాబు. తాతయ్య, వెళ్ళిరా బాబు, వెళ్ళు వెళ్ళు. తాతయ్య, వెళ్ళిరానా? అబ్బా, పదే పదే నువ్వు తాతయ్య వెళ్ళిరానా తాతయ్య వెళ్ళిరానా అంటే నేనే నిన్ను బలవంతాన ఆపవలసి వస్తుంది. వెళ్ళిరా బాబు, వెళ్ళిరా. నా జీవితానికి సంబంధించిన ఒక గొప్ప రహస్యాన్ని ఇప్పుడు నీకు చెప్పాల్సిన సమయం వచ్చినప్పుడు సందేహించకుండా చెప్పండి డాడీ. కర్ణుడి జన్మరహస్యంలాగా నా పుట్టుక కూడా ఏ సునానుమూర్తితో కారణమని మీకు ఇప్పుడు తెలిసిపోయి బాధపడుతున్నారా? మీ ఆన్సర్ ఏమిటి? నువ్వు డబ్బారేకుల సుబ్బారావు లాగా దరిద్రపు కొట్టు ప్రశ్నలు వేస్తుంటే నాకు సింగంపల్లి సంగమేశ్వరరావు లాగా నిన్ను చాచి కొట్టాలనిపిస్తుంది. తండ్రి కొడుకుల మధ్య తగాదా డాడీ. మీరు సుప్రభాతం లాగా చదివేస్తుంటే నేను క్రికెట్ కామెంటరీ లాగా వినిస్తుంటాను. చెప్పు, ఏమిటా రత్నగిరి రహస్యం? ఏడాది పిల్లాడిగా ఉన్నప్పుడు నువ్వు ఏడుస్తున్నా వినకుండా నేను బొంబాయిలో వదిలేసి నేను మద్రాసు వచ్చేసాను. నేను ఏడుస్తున్నా వినకుండా మీరు అలా బయలుదేరటం న్యాయమే డాడీ? ఇది నా క్వశ్చన్. మీ ఆన్సర్ ఏమిటి? నువ్వు మల్లాప్రగడ మాధవరావు లాగా మధ్యలో మాట్లాడితే నేను తల్లా వచ్చిన తాతారావు లాగా నిన్ను తన్ని అవతలి పంపించాను. ఇది నా ఆన్సర్. ఆన్సర్ సరిపోయింది. ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పు. ఆ రోజు ఎయిర్పోర్ట్ లో ఎవరో ఒక వ్యక్తి తన ఆప్తులకు ఎవరికో సీరియస్ గా ఉందంటూ అక్కడ ఉన్న ఆఫీసర్లందరినీ ఫ్లైట్ టికెట్ కోసం ప్రాధాన్యపడుతుంది. అయినా టికెట్ దొరకలేదు. అతన్ని చూసి నాకు జాలి వేసింది. జాలి మీకా? మగాడి కడుపు వచ్చిందన్న ఆశ్చర్యం లేదు కానీ మీకు జాలి కలిగిందంటే మహా ఆశ్చర్యం. ఆశ్చర్యమే శేషు. నా టికెట్ అతనికి ఇచ్చి అతన్ని ఫ్లైట్ లో పంపించడం ఆశ్చర్యమే. ఆ ఫ్లైట్ దారిలో కూలిపోవడం ఆశ్చర్యమే. చనిపోయిన వారిలో నా పేరు ప్రకటించడం ఆశ్చర్యమే. అయితే అప్పటి నుంచి లోకం దృష్టిలో నేను చనిపోయి అడ్డదారి తొక్కుతూ అప్పాపురం జమీందార్లా హాయిగా బతుకుతున్నాను. చూసారా మరి, పాపాత్మలకి పొలిటీషియన్స్ కి దీర్ఘాయుష్ కలుగుతుంది అనడానికి మీ పాపిష్టి జీవితం ఉదాహరణ కదా. నువ్వు నోరు మూసుకుని కళ్ళు తెరుచుకుని ఈ ఫోటో చూడు. ఎవరిది ఫోటో? చూడడానికి ఏముంది? ఈవిడ మా యజమానురాలు సావిత్రం గారు. ఒరేయ్, తాటిపూడి తాగుబోతు కావందరా మాట్లాడు. ఇది యజమానురాలు కాదు, పని మనిషి. ఒకప్పుడు మన ఇంట్లో పనిచేసిన పని మనిషి. అంతేకాదు, ఈ ఫోటో కూడా చూడు. ఈ ఫోటోలో ఉన్నది రంగారావు, మా నాన్నగారి మొదటి భార్య కొడుకు. అంటే నాకు మారటన్నయ్యా. మాది చాలా పెద్ద ఆస్తి. నువ్వు మేనేజర్ గా పనిచేస్తున్న 5 స్టార్ హోటల్లోను, సింగపూర్ లో ఉన్న హోటల్ రిడ్స్ లోను, అమెరికాలో ఉన్న రాక్ క్యాజిల్లోను,
స్విట్జర్లాండ్ లో ఉన్న హోటల్ హానీమూన్ లోను అండ్ ప్యారిస్ లో ఉన్న హోటల్ గ్లోరీలోను మనకు సగం వాటా ఉంది. మా అన్నయ్యను వాడి కొడుకు రాజాబాబును చంపి ఆస్తి చేజిక్కించుకోవాలని సరదా పడ్డాను. మా అన్నయ్యను చంపేశాను. మా అన్నయ్యను రక్షించడానికి అడ్డం వచ్చిన నౌకరు భీమన్నను కూడా చంపేశాను. ఆ భీమన్న గాడి భార్యే నువ్వు యజమానురాలనుకుంటున్న సావిత్రి. ఆవిడే చిరబాబును రక్షించి రహస్యంగా విదేశాలకు పంపించింది. వాడెక్కడున్నాడో ఏ దేశంలో ఉన్నాడో నేను ఎంత ప్రయత్నించినా తెలుసుకోలేకపోయాను. వాణ్ణి ఈ ఆస్తికి వారసుని చేయాలని ఆవిడ ఆశ, నిన్ను ఈ ఆస్తికి వారసుని చేయాలని నా ఆశ. డాడీ ఇంతగా నేను చేయమంటావు? ఆ రాజాగాడు ఈ దేశంలో అడుగుపెట్టి గద్దెక్కక ముందే వాడి ప్రాణాన్ని నువ్వు గద్దలా తనుక్కోవాలి. మంచి పనులంటే మనకు చేతకావు కానీ మద్దలు చేయటం మంచి అభిప్రాయం. ఇది నా ఆన్సర్. జీళ్ళు అమ్ముకునేవాడు జిల్లా కలెక్టర్ అవుదాం అనుకున్నట్టు నీకు ఉద్యోగం చేద్దామన్న ఐడియా రావటం ఏమిటి? అయస్కాంతానికి ఐరన్ రాడ్ తగులుకున్నట్టు నువ్వు నన్ను తగులుకోవటం ఏమిటి? అట్టా అంటావేంటయ్యా మొగడ? నాలాంటి ఒడ్డు పొడుగు ఉన్న మొగాళ్ళకి నిమిషాల మీద ఉద్యోగం ఇప్పిస్తాను నువ్వే కదా మీ మామయ్యతో చెప్పావు. ఇదిగో రాబోయే ఎలక్షన్ లో కాబోయే ఎమ్మెల్యే లాగా మా మామయ్యతో ఏదో కూశాననుకో, అంత మాత్రం నువ్వు తిన్నగా వాలిపోవటమేనా? ఎమ్మెల్యేలు బిఏలు చదివిన వాళ్ళే ఇక్కడ తెట్ట పెప్పెమ్మ అంటున్నారు. నేను అవేం చదవలేదు కాబట్టి నాకు ఉద్యోగం దొరకచ్చుగా. నీ తలపాగాకి తోడు మళ్ళీ లాజిక్ కోటి. అవునయ్యా, నువ్వు ఈ బట్టలతో ఉద్యోగానికి బయలుదేరితే మారు వేషంలో వచ్చిన మాయల్ పకీరు అనుకుని ఎవడో నిన్ను క్లిక్ అనిపించాడు. ఎవరికే అంత కలీజా ఉంది? కాలుతో దంతే కాకినాడ వెళ్ళి పడతాడు. ఇదిగో ఈ బట్టలకి అగ్గిరాముడు అమ్మ ముగుళ్ళ ఉన్నాం. చూడు, మన ఊళ్ళో పెదకబ్బు గారింట్లో పెళ్లికి బట్టలతో వెళ్తే దసరా బుల్లోడికి దగ్గర చుట్టానేవా అని అడిగారు తెలుసా? ఇంకా నయం, తీసేసిన తహసీల్దార్ గారి తమ్ముడు కొడుకు అన్నావు కాదు. ఇక నీ సంగతి నేను చూసుకుంటా గానీ ముందు బాత్రూమ్కి వెళ్ళి సబ్బు అరిగిపోయేలా ఓ రుద్ది కాఫీ తాగి రెస్ట్ తీసుకో. వెళ్ళు వెళ్ళు. నేను హరిశ్చంద్రుని కాకపోయినా వీడు మాత్రం నాకు నక్షత్రగుళ్ళ తగులుకున్నాడు. కనకారావు కమింగ్ కమింగ్. హలో సార్, మీకు ఫోటోలు తీయాలా? డబ్బులు లేకుండా తీస్తాను. మళ్ళీ ఎందుకురా నాకు ఫోటోలు తీయడం? నేను ఆ దగా చంద్ గారి పిల్లం కలిసి ఉంటే చాటు నుంచి ఉండి తీసావు కదా ఫోటోలు. అది కడగలేదండి. కడగాలేదా? కడిగి ఉంటే ఈ పట్టి నిన్ను ఉచ్చి పారేది. ఫిల్మ్ ఎక్కడ? కెమెరాలో. కెమెరా ఎక్కడ? టేబుల్ మీద. టేబుల్ ఎక్కడ? భూమి మీద. భూమి ఎక్కడ బే? మూల. మూల ఎక్కడ? ఇక్కడ. ఆ? తెరవద్దు తెరవద్దు. క్యాబే ఫోటోలు తీస్తావు? అమ్మా, మళ్ళీ నేను ఎవరితోనైనా కలిసి ఉండగా ఫోటోలు తీసాము పిడకాన్ని గోడా కేసి కొట్టినట్లు పార్ట్మెంట్ లాగి కొట్టి చంపేస్తాను. ఖబర్దార్, అంతే. వాడు నా ప్రాణ స్నేహితుడు. ఈ పట్టణంలో ప్రాణ స్నేహితులు అందరూ తంతాను పొడుస్తానని అంటారు. కనకారావు, ఏ కనకారావు, కమింగ్ కమింగ్. రే కనకారావు, ఫోటోలు తీసావు? ఫోటోలు తీశాను, కానీ కెమెరా పనిచేయక సరిగ్గా రాలేదు. రాలేదా? అరే బేవకూఫ్, నీ మీద నమ్మకంతో పిల్లల మీద బిడాకులు దావా చేసేసాం, లాయర్లకి ఫీజులు ఇచ్చేసాం, కోర్టు బంటుతులకి మామూలు ఇచ్చేసాం, రెండో పిల్లలకి సెటప్ చేసేసాం. రాలేదంటావు బే? అంటే నేరం నాది కాదు, కెమెరాది. ఎక్కడ కెమెరా? టేబుల్ మీద. ఎక్కడ టేబుల్? భూమి మీద. ఎక్కడ భూమి? మూల మీద. ఎక్కడ మూల బే? ఇక్కడ. నా పనిముట్టు, నా పనిముట్టు. వద్దు వద్దు. ఒరే కనకారావు, ఫోటోలు సరిగ్గా రాలేదు. మళ్ళీ నీది ముఖం నాకి చూపించామంటే నీది చర్మం మొలిచి నాకి చెప్పుడు పుట్టించుకుంటాను. దేవకు వీడు నేను పుట్టక ముందు నుంచి నా ప్రాణ స్నేహితుడు. నువ్వేం పట్టించుకోకు. సాయంత్రం హోటల్ ఉన్నాను, మన్నించాలి మనసులే. అలాంటి కుదరదు, నువ్వు పాడాలి. పాడాల్సిందేనా? పాడాల్సిందేనా? పాడమంటే పాడేది పాట కాదు. ఏయ్, నీ పాట కోసం అందరూ ఎదురు చూస్తున్నారు, నువ్వు పాడు. ఐ డోంట్ సింగ్. కావాలంటే నా ఫ్రెండ్ సంగీత సమ్రాట్ ఈ
గాన కోకిల గారు పడక నేను గాన కోకిల్ని కాదు, మా ఊళ్ళో గాన కాకి. నేను పాడలేను. నువ్వు పాడాలి. కమాన్ ఏదో ఒకటి కూసేరా. కుయ్యడని నేనేమన్నా కొడు పుంచునా? అబ్బా ఒరేయ్, నవల కాదు, పాడు. నేను పాడలేను. పాడాలి. ఒరేయ్, పాడి తీరాలి. నేను పాడలేను రే. నేను చెప్పేది వినిపించుకోను. అయ్యా, నవల కాదు. ఒరేయ్, నన్ను వదిలేరా? మా ఊరు వెళ్ళిపోతాను. మా లడ్డు తాత దగ్గరికి వెళ్ళిపోతాను. నన్ను వదిలేరా బాబు. అసలు పైకి అయ్యా, మీరందరూ కలిసి చంపేస్తున్నారా? అయ్యా, అయ్యా, నన్ను వదిలేరా బాబు. అయ్యా, ప్రాణం అంటే ఉప్పుకొని వస్తాను రా బాబు. నమస్కారం మేనేజర్ గారు. అస్సాదియ్యా, ఈయన గారు ఇక్కడ మేనేజరా? ఆ, నిన్న పార్టీలు చూసి దొంగలు పట్టేవాడు అనుకున్నాను. షటప్ కనకరావు, ఈ జోకర్ గారిని ఇక్కడికి తీసుకొచ్చావు? ఇది నా క్వశ్చన్, నీ ఆన్సర్ ఏంటి? ఆ డాన్సర్ తర్వాత ఇందుగానే ముందు నేను చెప్పేదేనండి. నేనేం జోకని బప్పుని కాదు. నా పేరు రావు, మా ఇంటి పేరు కత్తుల, మా ఈ పేరు భీమన్న, మా తాత పేరు ధర్మన్న, మా ఊరి సింతపల్లి. ఆయన ముందు నుంచి వెనక్కే ఏబీసీలు వెనక నుంచి ముందుకు ఏకదాటిగా చెప్పేయగలరు. శీర్షాసనం తల్లకిందులుగా వేయగలరు. నాకు చదువు చెప్పింది ఎవరు అనుకున్నారు? చెప్పండి, ఎవరు అనుకున్నారు? అనుకోవడానికి నాకేం తెలుసు? మా లడ్డు చదువే కాక పట్నం వెళ్లే ముందు 3 నిధులు చెప్పాడు. అవేటనుకున్నారు? ఏటనుకున్నారు? నేనేమీ అనుకోలేదు. అవేమిటంటే, 1 పరాయి సొమ్మును పరాయి ఆడదాన్ని కన్నెత్తి చూడకూడదు. 2 ఎవడి ఉప్పు తింటామో ఆడి మీద విశ్వాసంగా ఉండాలి. 3 అన్యాయానికి తలొగ్గకూడదు. ఇవి మా లడ్డు తాత చెప్పిన సూత్రాలు. అసలు మా లడ్డు తాత మాట అంటే సద్దిన మూటంటే పులిహార మూట కాదు. మీ మూటలా ఉంచండి, ముందు నా మాట వినండి. పట్నం వచ్చావు కదా, భాషలా ఉంటే బాగుంటుందా? నీకు ఇంగ్లీష్ ఏమైనా వచ్చా? అది నా క్వశ్చన్, నీ ఆన్సర్ ఏమిటి? సార్, when there is a question, then there is an answer. Answer is not a question, question is not an answer. Answer became a question, question became an answer. Sir, in the 1900 so and so, Puttisinoolu asked separate Andhra, that is Vichalandhra, that is today Andhra. Nehru said, no possible. Puttisinoolu said, yes possible. No possible, yes possible, yes possible, no possible. Became question, answer, answer, question, question, answer. Puttisinoolu died. Nehru said, yes possible. Abba! Sir, in the 1900 so and so, Telangana people asked separate Telangana. Delhi said, no possible. People said, yes possible. No possible, yes possible, yes possible, no possible. Question, question, answer, answer, question. Part. Puttisinoolu again died. Delhi people said, no, yes possible. Visalandra died not. Sir, I can talk English, I can watch English, I can speak English, I can eat English, I can do English. So, English is a funny language. Finally, question is question and answer is answer. That's all. Sir, నా ఇంగ్లీష్ కు మరో క్వశ్చన్ ఏమైనా కొడతారా? ఇంకేం కొడతారు? నీ ఇంగ్లీష్ తో తల బొట్టు కట్టి వాచిపోతుంది. Shut up and get out. సార్, అయితే నాకు ఉద్యోగం ఖాయమైనట్టేనా? కనకరావు, ఇతర ఇంగ్లీష్ తో మద్దతు చేసే ఉన్నాడు. ముందు త్వరగా బయట తీసుకెళ్ళు. ఉద్యోగం క్వశ్చన్ లేదు. When there is a question, then there is answer. ఉద్యోగం ఇచ్చేసారు. వెళ్ళు. That is answer. Come on. Thank you. హలో, ఎస్ సార్. కొత్తతనా? ట్రైనింగా? ఓకే సార్, అంతా వివరంగా చెప్తాను. ఓకే. నమస్కారం మేడం. గుడ్ మార్నింగ్. వీడు రాము, ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ లో పాస్ అయ్యాడు. మనిషి చాకు, పనికి మాత్రం బాకు. దివిలో దేవత దిగి వచ్చింది, ఆశల హారతి వెలిగించింది. అందాల పేదరికం ఆ దేవత ఐశ్వర్యం, అందాల పేదరికం ఆ దేవత ఐశ్వర్యం. ప్రేమే చెల్లిది అయితే ఆమె శ్రీ మహాలక్ష్మి, ప్రేమే సత్యం అయితే ఆమె నాగలక్ష్మి. ఏంటి అలా స్టిల్ ఫోటోలా బిగిసిపోయారు? మీరు ఉద్యోగం కోసం వచ్చారా? అవునండి. ఈ ఉద్యోగం ఎందుకండి? మీరు చాలా బాగా పాడతారు. పాటతో పాటు సాపాటు కూడా కావాలిగా. పాటు పడితే తప్ప సాపాటు దొరకదు. నిజమేనండి. రండి, మీకు విషయాలన్నీ అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇదేనండి మీ సీటు. సదియ సీటు పత్తి చూస్తే బ్రహ్మాండంగా ఉంది. వినాయకుల సీట్లు కూర్చోవడం ఏంటండి? ఏసీలో చెప్పండి. అటు చూడండి, ఆ నంబర్లు ఉన్న బోర్డుని గమనిస్తూ ఉండాలి. ఏ నంబర్ మీద లైట్ వెలిగితే ఆ నంబర్ గదికి వెళ్ళాలి. ఆ గదిలో ఉన్న కస్టమర్ని చాలా మర్యాదగా ఏమండి, ఏం కావాలి అని అడగాలి. ఫోర్ పిలుస్తున్నాడు. నిజంగా ఆ గదిలో ఉన్న మనిషి 420 బాబతే. రండి, ఎలా మాట్లాడాలో చూపిస్తాను. ఎక్స్క్యూజ్ మీ సార్. Yes, come in.
వచ్చే గుడ్డే బజర్ నొక్కితే బేర్రు వస్తాడు అనుకున్నాను కానీ అందాల చందమామ భూమి మీదకి దిగి వస్తుంది అనుకోలేదు. చూసారుగా, ఏం కావాలో చెప్పండి. ఏం కావాలా? నీ దగ్గర ఉన్నది ఏదైనా కావాలి. అన్నీ ఇస్తానంటే మరీ ఆనందం. ఇస్తావా? మిస్టర్, మీకు ఇదివరకే చెప్పాను, కాస్త సభ్యతగా మసులుకోమని. నాకు సంబంధించిన వరకు మీరు ఒక నంబర్ 420. దట్స్ ఆల్. నేను పనిచేసేది హోటల్ కానీ మీ దగ్గర కాదు. అండర్స్టాండ్? ఇదిగో, నువ్వు నాకేమీ ఇవ్వకపోవచ్చు, కానీ నేను ఇచ్చేది మాత్రం నువ్వు తీసుకోవాలి. ఇదిగో బంగారు గాజు. మీకు నాలాంటి చాలా మంది అక్క చెల్లెళ్ళు ఉండుంటారు. వాళ్ళలో ఎవరికైనా ఇవ్వండి, సంబరపడతారు. ఇదిగో 420 జంబలకడి పంప. నీ కప్ప చెల్లెలు లేదనుకో మీ అమ్మకి, మీ అమ్మ లేదనుకో అమ్మమ్మకి, ఆవిడే లేదనుకో మీ నాయనమ్మకి. చచ్చేంత వరకు నీ పేరు చెప్పుకుని సంతోషిస్తుంది. ఇదిగా, నీలాంటి వాళ్ళు మా ఊళ్ళో ఓ మాట అంటారు. అదేమిటో తెలుసా? ఏమిటో? దుంగ నా కొడక అని. పదండి. ఈ గదిని ఎంతో ప్రత్యేకంగాను జాగ్రత్తగాను చూసుకోవాలి. సదియా అంటే ఈ గది ఎవరితో గొప్ప అయిందన్నమాట. అవును, మనలాంటి వాళ్ళెందరికీ అన్నం పెట్టే గొప్ప అయింది యజమాని రాజబాబు గారు. యజమాని కదా అంటే దేవుడు మందిరం లాంటిదని లెక్క. ఆయన గదిని జాగ్రత్తగా చూసుకోవడం ఏంటి? ఆయన్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటాను. మనకు అన్నం పెట్టి ఆయనకి నా ప్రాణమే ఇస్తాను. అవును, ఇంతకీ ఆయన ఎక్కడున్నారు? విదేశాల్లో ఉన్నారు. అదిగో అదే ఆయన ఫోటో. మనం ఎదురు చూస్తున్న మన ప్రియమైన శత్రువు రాజా రేపే ఇండియా వస్తున్నాడు. కాబట్టి బ్రహ్మాండ ఏర్పాటుతో ఆహ్వానించి భారీ ఎత్తున మద్దతు చేయించమంటాడు. డాడీ, ఇది నా క్వశ్చన్. మీ ఆన్సర్ ఏమిటి? అడ్డతీగల ఆంజనేయ ప్రసాదులుగా అర్థం లేకుండా మాట్లాడితే చల్లపిల్ల జోగినాథల్లా నేను చెప్పు తీసుకొడతాను. రొమాన్స్ చేసేప్పుడు ఆడామగా ఉండాలి తప్ప మూడో మనిషి ఉండకూడదు. అలాగే మర్డర్ చేసేప్పుడు కూడా మూడో పార్టీకి. అర్థమైంది. మరి చెప్పకండి. నాలాంటి మేధావి తండ్రిగా పుట్టు మీరు చేసుకున్న అదృష్టం. వాడు విమానం దిగి ఇంటికి చేరలోగా వాడి పంచ ప్రాణాలు పరలోకానికి పార్సల్ చేస్తాను. మాటల్లోనే వచ్చేసి అమ్మగారు, మీరే కంగారు పడక్కర్లేదు. ఎందుకంటే లండన్ నుంచి వచ్చే ఫ్లైట్ 4 గంటలు లేట్ అయింది. ఏమిటి, 4 గంటలు లేటా? సరే, మీరు ఇప్పుడు వెళ్ళి 5 గంటల రండి, బయలుదేరదాం. అలాగే. ఏమిటయ్యా ఇది? బాబుకి ఇష్టమని పువ్వులు తెచ్చి పెట్టమంటే ఫ్లవర్ వేజే పగల కొడతావా? బుద్ధి లేదు నీకు? తప్పు అయిపోయిందమ్మగా, క్షమించండి. సరే సరే, ఇదంతా శుభ్రం చేసి వేరే పూలు తీసుకొచ్చి పెట్టు. మీ అందరి దగ్గర నేను ఇచ్చిన ఒక్కో లెటర్ ఉంచుకోవాలి. ఎవరైనా రాజాబాబు చేతి దొరికితే ఆ లెటర్ అతను చూపించాలి. నేను చెప్పింది బురకెక్కిందా? ఇది నా క్వశ్చన్. మీ ఆన్సర్ ఏమిటి? బాగా ఎక్కిందండి. ఎక్కిందంటే కాదు, మరి చెప్పింది కరెక్ట్ గా చేయాలి. ఫ్లైట్ టైం అయింది, వెంటనే బయలుదేరండి. డ్రైవర్, అమ్మ రాలేదే? పొద్దుటి నుంచి అమ్మగారికి జ్వరంగా ఉందండి. జ్వరమా? అవును సార్. మేనేజర్ గారు అర్జెంట్ పని మీద బయటకు వెళ్లారు. అమ్మగారు కొండ మీద గెస్ట్ హౌస్ లో ఉన్నారు. మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. రండి సార్. కొండ మీద గెస్ట్ హౌస్? అవును సార్. సరే పద.
నన్ను చమ్మని పంపించింది ఎవరో చెప్పరా? చెప్తాను సార్. ఎవరు పంపించారో చెప్పు. సావిత్రమ్మ గారు, సావిత్రమ్మ గారు. మా అమ్మ. అవును సార్. ఆగండి సార్. కావాలంటే అమ్మగారు ఇచ్చిన ఈ లెటర్ చూడండి సార్, మీకే తెలిసిపోతుంది. నన్ను వదిలేండి సార్, నన్ను వదిలేండి. రాజాబాబు రేపు మధ్యాహ్నం 1 గంట ఫ్లైట్కి లండన్ నుంచి వస్తున్నాడు. అతన్ని ఈ లోకం నుంచి అడ్డు తొలగిస్తే ఆస్తి నా చేతికి వస్తుంది. అందుకు నీకు తగిన ప్రతిఫలం ఒకటి చెప్తాను. ఈ విషయం 3వ కంటికి తెలియకూడదు. సావిత్రి. రాజాబాబు! ఏమిటి గౌరవ్? మనం ఈ దేశంలో అడుగు పెట్టగానే ఈ గండం ఏమిటి? రాజాబాబు, ఇది నీ ప్రాణం తీయడానికి వేసిన పథకం అని అర్థమవుతుంది. కానీ అంకుల్, ఇందాక ఆ రౌడీ చనిపోయే ముందు మిమ్మల్ని ఎవరు పంపించారా అని అడిగితే మా అమ్మ సావిత్రమ్మ పంపించిందని అంటాడేమిటి? ఆవిడ సొదస్తూడితో రాసిన ఉత్తరం కూడా ఇచ్చాడు. అంటే ఈ పని ఆవిడే చేయించుంటుంది. ఏమిటి అంకుల్ మీరు అనేది? ఈ పని మా అమ్మ చేయించిందా? ఏ తల్లైనా తన కన్నబిడ్డని చేతులారా చంపించుకుంటుందా? పైగా మా నాన్నగారి స్నేహితుడైన మిమ్మల్ని చంపిస్తుందా? రాజాబాబు, ఇన్నాళ్ళుగా నీతో చెప్పకుండా ఒక రహస్యం దాచాను. సావిత్రమ్మ, సావిత్రమ్మ. ఏమిటి అంకుల్? మా అమ్మ సావిత్రమ్మ ఏమిటో చెప్పండి అంకుల్. నిన్ను పెంచిన తల్లి, నీ కన్న తల్లి కాదు అంకుల్. బాబు, బాబు, ఫ్లైట్ 4 గంటలు డిలే అన్నారు, అప్పుడే వచ్చేసావు. ఏమిటిదంతా? మంగమ్మ, హారతి పట్రా. అక్కర్లేదు. రహదారిలో రక్తపాతాలు, అంతఃపురంలో అగ్నిమంటలతో ఆహ్వానాలు, ఇవన్నీ నిజమైన ప్రేమకు నిదర్శనాలు అనిపించుకోవమ్మా. నిజమే బాబు. విమానం దిగిన మరుక్షణంలోని నిన్ను చూడాలనే ఆత్రతతో ఉదయం నుంచి ఏం చేస్తున్నానో నాకే తెలియటం లేదు. ఏమైతేనే క్షేమంగా వచ్చేసావు. ఏ రాననుకున్నావా? అదే మాట బాబు. నువ్వు క్షేమంగా రావాలని ముక్కోటి దేవతలకు మొక్కుకుంటున్నాను. నా ప్రార్థన ఫలించి నువ్వు క్షేమంగా ఇల్లు చేరావు. నాకంతే చాలు. చాలమ్మా, చాలు. మరీ అంత ప్రేమ ఒలకపోయి. నీ అపురూపమైన ప్రేమతో నేను ఊపిరాడక ఉక్కిరి బిక్కిరై చచ్చిపోయినా చచ్చిపోవచ్చు. వదిలమ్మా, వదిలి. బాబు, ఏమిటిది? అశుభం మాట్లాడుతున్నావు. చాలా కాలం తర్వాత నిన్ను చూసిన ఆనందంతో ఉక్కిరి బిక్కిరవుతుంటే. ఆనందించడంలో తప్పు లేదమ్మా, కానీ ఇది కలికాలం కదా. అంటే కల్తీ కాలం. ప్రతి వస్తువులోనూ కల్తీ, ప్రతి మాటలోనూ కల్తీ, ప్రతి మనసులోనూ కల్తీ, ప్రతి ఆనందంలోనూ కల్తీ, ప్రతి విషాదంలోనూ కల్తీ. కాలం ఏదైనా తల్లి ప్రేమలో కల్తీ ఉండదు బాబు. ఆ విషయం కాలమే నిర్ణయిస్తుంది. ఏమిటి బాబు, ఏమిటి? వచ్చిన దగ్గర నుంచి అదోలా మాట్లాడుతున్నావు. ఏమైంది నీకు? ఏదో అవ్వాలి. అదృష్టం బాగుండి ఏమీ అవ్వలేదు నాకు. అవ్వనందుకు బాధపడుతున్నావా? బాధపడుతున్నాను బాబు, బాధపడుతున్నాను. వస్తావు వస్తావు అని నీ రాక కోసం ఎదురు చూసిన ఈ అమ్మ కళ్ళలో నీడు తెప్పించినందుకు బాధపడుతున్నాను. ఎక్కడో విదేశాల్లో ఉన్నప్పుడు నీ రూపం నా మనసులో ఉన్నది. కానీ నువ్వు నా కళ్ళ ముందు కనిపించే సమయంలో ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నీకేం లోపం చేశానని నన్ను ఇలా బాధ పెడుతున్నావు. ఆయుష్ ఉన్న వాడిని ఎవరూ చంపలేరని, కారణం లేకుండా ఏడ్చే వాళ్ళని ఎవరూ ఓదార్చలేరని ఇంగ్లీష్ లో ఓ సామెత ఉందని. బాబు గారు, మీరు వచ్చిన దగ్గర నుంచి అదోలా మాట్లాడుతుంటే అమ్మగారి మనసు. ఎవరు నువ్వు? మీ ఉప్పు తిని బ్రతుకుతున్న నౌకర్ని బాబు గారు. నువ్వు పనిచేస్తున్నందుకు ఉప్పు తప్ప వేరే జీతం ఇవ్వటం లేదా? అది కాదు బాబు గారు. గుడ్ మార్నింగ్ సార్. ఎట్టకేలకు చిట్ట చివరకు మీరు క్షేమంగా చేరారు.
దారిలో మీకేమి ఇబ్బంది కలగలేదు కదా? ఇది నాకు క్వశ్చన్. మీ ఆన్సర్ ఏమిటి? మీరు ఆన్సర్ చెప్పక్కర్లేదు. నన్నే ఆన్సర్ అడుగుతున్నారంటే మీరేదో ప్రాబ్లం అలా ఉన్నారు. ఇంతకీ మీరెవరు? మన హోటల్ మేనేజర్ని. నా పేరు శేషు. ఓ శేషు అంటే నాగుపాము. పేరులోనే పాము ఉందంటే. బాబు, తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందు. ముందు నీ గదికి వెళ్ళి. అక్కర్లేదు. శ్రీవిశ్వ శేషు, నేను హ్యాపీగా ఉండడానికి మన హోటల్లో సూట్ ఒకటి ఏర్పాటు చేయండి. బాబు, నాకు పక్కన అమ్మాయి లేకపోతే నిద్ర పడదు. ఓ 4 అమ్మాయిలు కూడా ఏర్పాటు చేయండి. ఎస్ సార్. అదేంటి బాబు, లంక తిల్లుండగా హోటల్లో ఉంటానంటున్నావు? దీన్ని లంక అని నువ్వే అంటున్నప్పుడు లంకలో ఉండేది మనుషులు కాదని నీకు తెలుసు కదమ్మా. అది కదా బాబు, పార్వతీదేవి లాంటి అమ్మగారి సమక్షంలో దేవాలయం లాంటి ఇంట్లో మీరు. ఈ దేవాలయం పార్వతీదేవి ఉండే శివాలయం అయితే శివుడి మెళ్ళలో ఉండే నాగపాము ఉంటుంది, పార్వతీదేవి వాహనమైన పెద్ద పులి ఉంటుంది. పులులు పాములు ఉండే ఈ దేవాలయం కంటే అమ్మాయిలతో సరదాగా ఉండే ఆ హోటలే నాకు బెస్ట్. మరో విషయం, రేపు 12వ తారీఖు నా బర్త్డే. ఎప్పుడు చచ్చిపోతానో నాకే తెలియదు కాబట్టి కనీసం ఈ బర్త్డే అన్నా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలి. అమ్మా, నా బర్త్డేకి ఏం ప్రజెంట్ చేస్తావు? ఏం కావాలో అడుగు బాబు. ఈ ఆస్తంతా నీదే కదా. కరెక్ట్. ఈ ఆస్తంతా నాదే కదూ. అవును, నేను చచ్చిపోతే ఈ ఆస్తంతా నీకే వస్తుంది కదమ్మా. బాబు, శ్రీ శేషు సార్, రేపు నా బర్త్డేకి ఏర్పాట్లన్నీ అదిరిపోతాయి సార్. ఇది నాకు క్వశ్చన్. మీ ఆన్సర్? చరా పొలం. అమ్మగారు, తల్లి కొడుకుల బంధం ఈ ప్రపంచంలో ఉన్న నిబంధాల కంటే గొప్పదంటారు. మరి చిన్నబాబు గారు మీతో నీకు తల్లుందా? లేదమ్మా. అయితే ఈ తల్లి కొడుకుల సంబంధం గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. వెళ్ళి నీ పని చూసుకో. చూడు, నా రాజాకు మాత్రం ఏ లోపం జరగకూడదు. ఏమిటిది అడ్లే? నేను అడ్డు లేవాలంటే నీ బట్టల్లో ఉన్న సరుకు బయటపడింది. అది నువ్వు దోచుకునే లోపల దాచుకునే సరుకు. అది ఏమిటా వాగుడు? నేనేం దొంగననుకున్నావా? కాదే, నువ్వు దొరసానివి. చూడు, నాకు తిక్కరేగిందంటే ఏం చేస్తాను అనుకుంటున్నావు? చెప్పు, ఏం చేస్తాను? నాకేం తెలుసు? లాగి ఒక్కటిస్తాను, లోపలంతా బయటపడుతుంది. ఏమిటా గొడవ? అదే అదే రాజాబాబు, ఇతను నన్ను బలవంతం చేస్తాడు చూడండి. రాజాబాబు, నేను తినే తిండి, ఉండే కొంప, వేసుకునే బట్టలు మీరు పెట్టిన బిచ్చబాబు. ఈ ఒక్క కారణమే నా చేతుల్ని కట్టేసింది. లేకపోతే మీరు కొట్టిన దెబ్బకి ఈ పాటికి నా చేతులు జవాబు చెప్పుండేవి. పరుగుల పిల్లని నేను పాడు చేయబోయినని కొట్టారు. ఇది పరుగుగలదో లేదో మీరే చూడండి. చూసావా రాజబాబు, ప్రతి వాళ్ళు ఒళ్ళు దాచుకోవడానికి బట్టలు వేసుకుంటారు. కానీ మీ స్నేహితురాలు మాత్రం ఒళ్ళు బయటపడేసి దొంగ సొమ్ము దాచుకోవడానికే బట్టలు వేసుకుంది. ఆ విషయం మీకు అర్థమైతే చాలు. వెళ్ళిపోతున్నావా రాము? ఉండకూడని చోటని తెలిసింది, అందుకే వెళ్ళిపోతున్నాను. నువ్వెక్కడే ఉండాలంటే నేనేం చెయ్యాలో చెప్పు. మీరేం చేసినా నేను వెళ్ళిపోతాను రాజాబాబు. ఇన్నేళ్లు నన్ను పెంచినంత వాణి చేసిన మా లడ్డూ తాత కూడా నన్ను ఏ రోజు ఒక మాట లేదు. అలాంటిది ఒక బజారు మనిషి కోసం నా మీద చేయి చేసుకున్నాను. నేను మంచోడిని కనుక ఊరుకున్నాను. మీ ఉప్పు తినాలనే విశ్వాసమే నన్ను మీ మీద తిరగబడకుండా ఆపింది. అయినా తల్లినే గౌరవించలేని మీకు ప్రాణానికి ప్రాణమిచ్చే నాలాంటి వాడి గురించి మీకేం తెలుస్తుంది? రాము, నీకు నిజం తెలుసా? ఆమె నా కన్న తల్లి కాదు, పెంచిన తల్లి. పెంచింది అని తేలిగ్గా తీసిస్తున్నాను. పెంపకం విలువ మీకేం తెలుసు? రాజాబాబు, కన్న తల్లి పుట్టుకిస్తుంది, కానీ పెంచిన తల్లి బతుకునిస్తుంది. అంతెందుకు, ఆ కృష్ణుని కన్నది దేవకమ్మైనా పెంచింది యశోదమ్మ. కానీ లోకమంతా చెప్పుకునేది యశోదమ్మ మమత గురించే గాని దేవకమ్మ గురించి కాదు రాజాబాబు. నీకు తెలియదు రాము, ఆస్తి కోసం ఆవిడ నన్ను చంపాలనుకుంది. నా చావు వల్ల లాభం పొందేది ఆవిడే. అలాంటప్పుడు ఆవిడ కాక మరి ఇంకెవరు నన్ను చంపాలనుకుంటారు? అందాక ఎందుకు ఆ రోజున విషం కలిపిన కేకు. ఇవన్నీ నీకు చెప్పి మాత్రం ప్రయోజనమే ఉంది. ఏదో ఒక రోజున వాళ్ళు నన్ను చంపకామాను, అది నువ్వు చూడకమాను. ఆగండి రాజాబాబు, మీ పరిస్థితి నాకు అర్థమైంది. కానీ అమ్మగారు మాత్రం ఇలాంటి పొరపాటు ఎప్పుడూ చేయరు. కష్టాలు చెప్పుకోవడానికి కావలసిన మనిషి లేని మిమ్మల్ని వదిలి నేను వెళ్ళను.
మిమ్మల్ని చంపాలనుకునే మనిషి ఎవరో తెలుసుకుని వాళ్ళని పట్టుకునే వరకు నేను ఇక్కడే ఉంటాను. థ్యాంక్ యూ రామ్మోహన్. ఈ రోజు నుంచి నువ్వు పేరుకు నౌకరువే అయినా ప్రేమకు మాత్రం మిత్రుడివి. ఎప్పుడూ నన్ను ఒక స్నేహితుడిగానే భావించు. అలాగే రాజబాబు. నమస్తే రాధా గారు. ఇంటికి వెళ్ళిస్తున్నారా? అవునండి. అదండి మీ ఇంటి దగ్గర పెడతాను. తీరిక సమయాల్లో అమ్మాయిల్ని ఇళ్ళకి దింపడం మీ హాబీనా? అబ్బే అదేం కాదండి. నేను మా ఇంటి అడ్రస్ తెలుసుకోలేనని దింపాలనుకుంటున్నారా, లేక మీరు తెలుసుకోవాలని దింపాలనుకుంటున్నారా? మీరు అలాంటి ప్రశ్నలు వేసి నన్ను ఇబ్బంది పెట్టిస్తున్నారండి. నా దారి నన్ను పోనిస్తే మీకే ఇబ్బంది ఉండదు కదా. నాకు టైం అవుతుంది. అవతల నా కోసం వ్యక్తి ఎదురు చూస్తూ ఉంటాడు. హలో చందమామ, అసలే వర్షాకాలం, అందులోనూ సాయం సమయం. రా, నా కారులో దింపుతాను. షటప్, నీ దారిని వెళ్ళు. వెళ్ళాలనుకున్నా మనసు నీ దారి నా దారి ఒకటేనంటుంది. అందుకే నిన్ను వదిలి వెళ్ళలేకపోతున్నాను. కమా మా రాధను రక్షించండి ప్లీజ్ ప్లీజ్. రండి సార్, లోపలికి రండి. ఇదే మా పేదవాళ్ళు ఉండే ఇల్లు. కూర్చోండి. రాధా, మొదటిసారిగా మన ఇంటికి వచ్చిన పెద్ద మనిషికి కాఫీ పట్టరామా? అలాగే, ఇప్పుడే తీసుకొస్తానన్నయ్య. ఏమండి, నేను వెళ్ళొస్తానండి. అదేంటండి, కాఫీ తాకుండా వెళ్తానంటున్నా? కాఫీ గీఫీ ఎందుకండి, అక్కడ ఉండిపోయింది.
రాధికతో చెప్పండి, నేను వెళ్ళొస్తాను. అన్నయ్య ఈనేరి ఏమిటోనమ్మా హఠాత్తుగా వెళ్ళిపోయాడు. రాధా, మాటలను బట్టి చూస్తే మనిషి చాలా మంచివాడిలాగా ఉన్నాడు కదూ. డ్రాప్ చేస్తాను. వద్దు రాజాబాబు, మాకు ఈ వాన పద్ధతి చాలా ఉత్సాహంగా ఉంది, మీరు వెళ్ళండి. ఓకే, క్యారీ ఆన్. అలాగే. అయ్యో, ఇప్పుడే రావాలి ఆయన గారు. పద పద, సందరికి వెళ్ళిపోదాం. ఓ చలి చలిగా ఉంది. చలి 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 రావుడు రావుడు ఎవడి రావుడు? అబ్బా, వాడు ఒక మనిషి నేను చెప్పాగా, మళ్ళీ నీకు క్వశ్చన్ ఏంటి? నేను ఆన్సర్ చెప్పాలనా? వాడు మనిషే కానీ ఆ రాజాబాబు పాలిట దేవుళ్ళ తయారయ్యాడని ఘోష పెడుతున్నా. ఘోష పెట్టడం గొప్ప కాదు, నేను పెట్టగలను. వద్దు వద్దు, ఇప్పటికే తలదిరుగుతుంది, మళ్ళీ నీ ఘోష కూడా. కేకులో విషయం ఏర్పాటు చేసి ఆ రాజాగాడికి పరలోక ప్రయాణానికి పాస్పోర్ట్ ఏర్పాటు చేస్తే ఈ రాముగాడి వల్లే ఆ ప్రయాణం ఆగిపోయింది. ఇప్పుడు అప్పలరాజు నడి రోడ్డు మీద చిత్తగొట్టి 8 బొంకులు కూడా విరగొట్టాడు. అప్పట్లో మా అన్నయ్యకు నమ్మిన బంట్లో ఆ భీముడున్నట్టే ఇప్పుడు ఈ రాజాకు రాముడుంటే మన పని గోవిందా. డాడీ, నేను మహత్తరమైన మసాలా ప్లాన్ చెప్పనా? నీ బోర్డు ప్లాన్ ప్రకారం ఎత్తేస్తే వాడు దెబ్బ తినటం కాదు, మనం దెబ్బతింటాం. చూడు శేషు, ఆయుధంతో దెబ్బతీయలేని మనిషిని అందంతో దెబ్బతీయాలి. డాడీ, మీరు చెప్పేది ఏమిటో నాకు అర్థం కావట్లేదు. అర్థమైతే నువ్వు నా కొడుకు ఎందుకు అవుతావు? బాబు అయి ఉండేవాడు. చూడు, అదేదో దేశంలో అవేవో రకం పూలుంటాయట, వాటిని మాల కట్టి మెడలో వేస్తే ఉరితాడై ప్రాణం తీస్తుందట. ఇప్పుడు మనం రాజాబాబు మెడలో వేయబోయే పూలమాల పేరు ఆశ. నేను క్యాబరే డాన్సర్ని. నాకు అందం ప్రదర్శించి డాన్స్ చేయడమే తప్ప హత్యలు చేయడం చేత కాదు. చేసి తీరాలని పైనుంచి ఆర్డర్ వచ్చింది. ఉదయించే సూర్యుని చూసి ముచ్చటపడే నేను మరొక రక్తమయానికి కారణం కాలేను. నువ్వు ఒప్పుకోవని ఊహించడం వల్లనే మా బాస్ నీకు ఫోటో చూపించమన్నాడు. ఈ ఫోటోలో ఉన్నది నీ తల్లి అని నీకు తెలుసు. మా ఆర్డర్ ఒప్పుకొని మరుక్షణమే నీ తల్లి మెడకు ఆనిచ్చిన తుపాకీ పేలుతుందని నీకు తెలుసు. చెప్పు, నీ తల్లి బ్రతకాలా చావాలా? నాకు బ్రతికించిన తల్లి బ్రతికి తీరాలి. అందుకే మీరు చెప్పిన పనికి ఒప్పుకుంటున్నాను. పదండి. పద. సార్, శుభవార్త శుభవార్త. డిస్టర్బ్ చేయకు, ఆ వార్త ఏదో చెప్పాడు. రాజాబాబు, సార్, ప్రపంచ ప్రఖ్యాతి పొందిన క్యాబరే డాన్సర్ ఈమె ఏ హోటల్లో డాన్స్ ఇస్తే ఆ హోటల్కి అదృష్టం పడినట్టే. ఇప్పుడు మన హోటల్లో డాన్స్ చేయబోతుంది, మన పంట పడినట్టే. ఇది నా క్వశ్చన్, నీ ఆన్సర్ ఏమిటి? నువ్వు ఒట్టి పూలువి, చవటవి, చేతగాని సన్నాసివి. ఇది నా ఆన్సర్. కరెక్ట్ రాజాబాబు. ఎవరితో వచ్చి చిందులు వేస్తే ఏమైనా కలిసి వస్తుందనుకోవడం కొత్త చవట లక్షణం. అది కాదు సార్, ఆయన వచ్చి రుణం దిగింది, మీరు వచ్చి ఒకసారి కలిస్తే అదే ఫార్మాలిటీ. ఐ నో ఆల్ ద ఫార్మాలిటీస్. ఈ ఫ్లవర్ బొకే తీసుకెళ్ళి చిచి నువ్వు వదిలిన వర్క్ యూ రాము. ఎస్ మిస్టర్ రాము, ఈ ఫ్లవర్ బొకే తీసుకెళ్ళి ఆవిడకి. అలాగే రాజా. మా తాతకి మనవణ్ణి, మంచోణ్ణి, మగవాణ్ణి. నా పేరు రాము, ఇంటి పేరు కత్తుల. మా అయ్య పేరు భీమన్న, మా తాత పేరు ధర్మన్న, మా ఊరి పేరు గదిలోకి వచ్చే ముందు ఏం చేయాలో తెలీదు. వచ్చే ముందు ఏం చేయాలో తెలియదు, వచ్చాక ఏం చేయాలో కూడా తెలియదు. మీరు చెప్తే చేసేస్తాను. రావటానికి ముందు తలుపులు తట్టాలి. మూసుంటే తట్టచ్చు, మీరే తెరిచుంచారు. ఇక తట్టడం దేనికి? పైగా తట్టాలన్న చేతులు ఖాళీగా లేవుగా. ఏమిటిది? తెలీదా? పూల బుక్కే అంటారు. అది తెలుసు. ఎవరు పంపారు? ఈ హోటల్ యజమాని గారు, మా అయ్యగారు అయిన రాజాబాబు గారు పంపారు. సభ్యత లేదనుకుంటాను. స్వయంగా తెచ్చివ్వక నౌకర్తో పంపాడు. నౌకర్తో పంపిన ఈ పువ్వులు పువ్వులుగానే ఉంటాయి,
వీటి వాసన వాసనగానే ఉంటుంది. తీసుకోండి. Come with me. Stay here. ఈ పార్సిల్, ఈ ఉత్తరం నా తరఫున మీ యజమానికి ఇవ్వు. థ్యాంక్ యూ. రాజాబాబు, ప్యాకెట్ లోపల ముళ్ళ చెట్టు ఉంది. మరి ఈ ఉత్తరంలో ఏముందో చూడండి. జీవితం అనే తోటలో దేనికోసం వెతుక్కునే నాకు దొరికినవి ముళ్ళు. మీ దగ్గరున్నవి మీరు పంపించారు, నా దగ్గరున్నవి నేను పంపించాను. ఆశ, పన్నీ, ఫ్యాంటాస్టిక్, చాలా విచిత్రమైన మనిషి. రాము, ఇంతకీ అమ్మాయి చూడటానికి ఎలా ఉంటుంది? చూడ్డానికి ఎలా ఎలా ఉంటుంది రాజాబాబు? అయితే ఆ అమ్మాయిని చూడాలని నాకు చాలా ఇంట్రెస్ట్. అద్భుతం ఆశాదేవి, అద్భుతం. అందంతో బంధించేటువంటి ఇదే కాదు, అందంతో బంధించావు. నీ ఆటపాటలతో పిచ్చెక్కించేసావు. మా హార్టీ కంగ్రాచ్యులేషన్. పొగడకలతో పొంగిపోయే మనో దౌర్బల్యం నాకు లేదు. నో థ్యాంక్స్. దీపం లాంటి రూపం ఉన్న నీ ముఖానికి తాపం తప్ప కోపం సూటు కాదు. కమాన్, నీ గది దాకా తోడొస్తాను. గది దాకా వచ్చిన వాళ్ళకి గది లోపలికి రావాలనిపించవచ్చు. అది నాకు ఇష్టం లేదు. ఇట్స్ ఆల్ రైట్. నా ఇష్టం కోసం నీ కష్టం కలిగించడం నాకు ఇష్టం లేదు. బైది బై, రేపు ఈవినింగ్ మన ప్రోగ్రామ్ ఏమిటి? అది తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి? జస్ట్ ఊరికే అడిగాను అంతే. ఊరికి కొత్తదాన్నైనా ఊరికే అడిగే ఇలాంటి ప్రశ్నలకు చాలా పాతదాన్ని. నేను ఇక్కడికి వచ్చింది పాటలు పాడడానికే కానీ ఏ సమయంలో ఏం చేస్తానో చెప్పడానికి కాదు. సరే, కనీసం వెళ్లే ముందు గుడ్ నైట్ అన్నా చెప్పొచ్చు కదా. రాబోయే రాత్రి మంచిదో చెడ్డదో తెలుసుకోకుండా గుడ్ నైట్ చెప్పడం నాకు ఇష్టం లేదు. ఆశాదేవి, రాజాబాబు, ఆడపిల్ల మాటలు ఐసు ముక్కల్లా ఉండాలి, కానీ ఈ పిల్ల మాటలు నిప్పు కణాల్లా ఉన్నాయి. బాబు, వేడికిపోయిన మీ మనసు మీద ఈ మధునుడి జల్లేది కొట్టేయండి. రాజాబాబు, రాజాబాబు, ఒక్క నిమిషం. ఓం హ్రీం లటాఫట్ లటాఫట్ లఫ్ లఫ తుడుచుకోరా డుంబకు. రాజాబాబు, రాజాబాబు, అర నిమిషం. ఓం హ్రీం లటాఫట్ లటాఫట్ లఫ్ లఫ మూసుకోరా డుంబకు. రాము, ఇప్పుడు నువ్వు చదివిన మంత్రం ఏమిటి? చేతబడి చెరుపు చిల్లంగిలాంటికి ముందు చూపుతో చదివిన ముందు మంత్రం. పదండి రాజాబాబు, పదండి. నిదానంగా రూమ్. గుడ్ అపిరెన్స్, గుడ్ డెకరేషన్, గుడ్ గర్ల్స్. గుడ్ ఈవినింగ్ ఏంజల్స్. గుడ్ ఈవినింగ్. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? ఐ బుక్ ఏ రూమ్ హియర్. చూడు, నీలా బ్యూటిఫుల్ గా ఉండే రూమ్ కావాలి. థ్యాంక్ యూ. యువర్ గుడ్ నైట్ ప్లీజ్. లడ్డు 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 తాత, నా లడ్డు తాత వచ్చేసాడు, నా లడ్డు తాత వచ్చేసాడు. లడ్డు, వాట్ ఈస్ దిస్? లడ్డు జిలేబడ్డు మీద పడి ఒకటే నడిపిస్తున్నావు. వాట్ బ్యూటీ? కొత్తగా వచ్చిన కస్టమర్స్ మీద పడి కౌగులించుకోవడం మీ హోటల్ పద్ధత. మగాడిని కౌగులించుకోవడం ఐ హేట్ ఇట్. నీలాంటి బ్యూటీకి కౌగులించుకోవడం ఐ లైక్ ఇట్. కమ్ ఆన్ డార్లింగ్. లడ్డు తాత, తప్పు తప్పు. లడ్డు తాత, వాట్ నాన్సెన్స్. ఓ తలకు రంగేసి చుట్టూ బూటేసి మా సెట్ తమాషాలు చేస్తున్నావు. ఇదిగో, నువ్వు ఎన్ని వేషాలు వేసినా భాషలు మార్చినా నీ పప్పు నా దగ్గర ఉడకు. లడ్డు లడ్డు ఏమిటి? ఇప్పుడు లడ్డు అంటావు, కష్టపడిన తర్వాత పడ్డు అంటావు. ఐ డోంట్ లైక్ ఆల్ దిస్ థింగ్స్. మనవుడే లడ్డు. మనవుడా? వాడేవిడ? నీ జోకులు చాలేగాని లడ్డు. అవును, నీకు పొద్దు మీసాలుండాలి, అవి ఏమయ్యాయి? మన మంగలి పాపన్నగాడు తాగిన బైకులు కత్తిరిచ్చేసాడా?
పొద్దు మీసాలేమిటి మంగళ పాపనేమిటి? వాట్ ఈస్ దిస్? వాట్ యు ఆర్ టాకింగ్? ఐ సే నీ టాకింగ్ టోకింగ్ చాలు గాని చింతపల్లి నుంచి ఇప్పుడు దిగావా? వాట్ ఈస్ దిస్? చింతపల్లి నుంచి పెద్దపల్లి నుంచి రావడానికి నేనేమన్నా పల్లెటూరు పైగా కనిపిస్తున్నానా? మనం టిబెట్ నుంచి టహరాన్ వెళ్ళి బాగ్దాద్ మీదుగా బెల్జియం చుట్టి హాలండ్ మీదుగా పోలాండ్ చుట్టి ఈ లాంచ్ చేయడం. మళ్ళీ నువ్వు న్యూసెన్స్ చేసావంటే వెర్ ఇస్ ద మేనేజర్? కాల్ ది ఆపరేటర్. లడ్డు లడ్డు ఏమిటి గొడవ? లడ్డు తాత లడ్డు తాత లడ్డు తాత మాట మీద లడ్డు తాత. రాము ఏమైంది? అది కదా రాదా, ఇతను ధర్మన్నని మా లడ్డు తాత సన్ ఆఫ్ సత్యనారాయణ ప్రసాద్. Shut up! నన్ను సత్యనారాయణ ప్రసాదం అని వెంకటేశ్వర స్వామి ప్రసాదం అని ఊరందరికీ పంచాలనుకుంటున్నావా? నో, నా పేరు శాన్ ఫ్రాన్సిస్కో శాన్ సెబాస్టియన్ ఆల్బర్ట్ డికోస్టా రోడ్రిస్. ఏటేటి? శాన్ ఫ్రాన్సిస్కో శాన్ సెబాస్టియన్ ఆల్బర్ట్ డికోస్టా రోడ్రిస్. కాదు లడ్డు. రాము పెద్ద మనిషి కాదంటుంటే మధ్యలో నీ గొడవ ఏమిటి? సార్ ఇతను చాలా మంచివాడు, ఏదో పొరపాటు పడుతుంటాడు. All right, it's all right. అందమైన పిల్లలు నువ్వు చెప్తున్నావు కనుక వీటిని క్షమిస్తున్నాను. సార్ ఇదిగో మీరు 70 రాము ఇతన్ని ఫ్లోర్ తీసుకెళ్ళి. ఓ మళ్ళీ అక్కడ కూడా వీడనా? ఇట్స్ ఆల్ రైట్. సామాన్ పట్టించురా. హలో బ్యూటీ. హాయ్ డార్లింగ్. వెరీ ఫైన్, వెరీ ఫైన్, వెరీ ఫైన్. ఓ మ్యూజిక్. పుట్టింటోళ్ళు తరిమేశారు, కట్టుకున్నాడు వదిలేశాడు. అయ్యో పుట్టింటోళ్ళు తరిమేశారు, కట్టుకున్నాడు వదిలేశాడు. ఇదిగో ముసలాడికి దసరా పండుగ అంటే ఇదే. ఏం కూర్చోరా? కుయ్యడానికి నేనేమన్నా కొడు కుంజులు కాదు లడ్డు. మళ్ళీ అదే కొట్టుకొస్తావు లడ్డు అని. లేకపోతే ఏమిటండి, వయసు మళ్ళీ కుప్పి గంతులేస్తే నడు పట్టక్కే. నా నడువుని గురించి నీకేం తెలుసు? కాకినాడ వెళ్ళి కలవర రింగులు అడుగు చెప్పండి. వస్తానండి. ఎక్కడికి? కాకినాడకి వెళ్ళి కలవ రింగ్ రెడీ తెలుసుకొస్తా. వెళ్ళమంటే వెళ్ళిపోవడం ఏంటి? ఇలా రాబోయ్. ఒంట్లో మంచి హుషారు ఇవ్వటానికి ఇక్కడ ఏం జరుగుతుంది? వేడివేడి కాఫీ, వేడివేడి టీ, వేడివేడి వడ, వేడివేడి. ఎవరో ముసలి తాగే డ్రింక్ చెప్తావేంటే? నాలాంటి ప్లే బాయ్స్ తాగేది మంచి హుషారిచ్చే విస్కీ తీస్తావా? విస్కీ? ఇదిగో విస్కీ తెచ్చే పుస్కీ కానీ నేను కాదు, బేరాన్ని మీరు తెస్తారు. గుడ్ నైట్. ఆగోయ్, ఏమిటే ఊగా వెళ్ళిపోతానంట. ఇదిగా ఇక్కడ దొరుకుతాయా? అంటే అదేవిడయా కురవాడి ఆ మాత్రం అర్థం కదా. చెప్పండి. ఓకే. ఇదిగో ఈ బెడ్ మీదకి బొద్దుగా ముద్దుగా ఉండే పాపలు ఎవరైనా ఉంటే పట్ట. ఏమిటి బొద్దుగా ముద్దుగా ఉండే పాపలా? నీ మొహాన్ని ఇప్పుడు అర్థంలో చూసుకున్నావా? ఒరే ఫూల్, అనేక మంది ఆడపిల్లలు నా మొహంలో చూసి తల్లుకున్నారు తెలుసా? అంటే మీరు అద్దాలు రావుడు అన్నమాట. చూడండి అద్దాలు రావుడు గారు, నేను మీ మనవళ్ళ లాంటి వాడిని, మీరు నాకు లడ్డు లాంటి వారు. చిచి, నన్ను ఆ లడ్డు గారితో పోల్చొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? వెధవా. వెధవా? నువ్వే ముసలి వెధవి, తిరుగుబోతు వెధవి, తాగుబోతు వెధవి, అంబోతు వెధవి, అన్ని వెధవులు నువ్వే. ఎన్ని జన్మలెత్తినాను మా లడ్డు తాతో సరిపోవు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమయ్యా, లడ్డు జిలేబీ అని నన్ను ఆట పట్టించే రాముడు ఈ రోజు డ్యూటీలోకి రాలేదా? లేదండి, ఈవేళ రాము పుట్టినరోజండి. పుట్టినరోజా? అతను పుట్టినరోజు ఇవాళ కదే. కాదని మీరంటే ఎలా సార్? ఈ రోజనే అతను అంటున్నాడు. ఈ రోజు సాయంకాలం స్టాఫ్ క్వార్టర్స్ దగ్గర మా అందరికి మందుతో గొప్ప విందు చేస్తారు సార్. తూలిపోతూ వాలిపోతూ అందరి ముందు అల్లరి చేయడం నాటకం అంటారా? అవునమ్మా, నా ఆట కట్టించాలని కావాలని వాడాడిన నాటకం అమ్మాయి. నీ ఆట కట్టించాలన్నా? అవునమ్మా, పేరు మార్చుకుని వేషం మార్చుకుని దొరలా నటిస్తున్నా నేను. వాడి లడ్డూనమ్మా. లడ్డు అని వాడు గుర్తుగా పిలుచుకునే వాడి తాతయ్యనమ్మా నేను. వరుసకి తాతయ్యనే అయినా వాడి తల్లి తండ్రి అన్నీ నేనేనమ్మా. వాడు నా ప్రాణానికి ప్రాణం అమ్మా. మరి మీరెందుకు ఇలా నటించారు? వాడు చాలా అమాయకుడమ్మా. నేను లేకపోతే క్షణమైనా ఉండలేని వాడు. నేను కన్ను మూస్తే వాడు ఏమైపోతాడోనని నాకు దిగులుగా ఉండేది. నేను లేకపోయినా వాడికి బ్రతకడం తెలియాలని బలవంతాన వాడిని పట్టం పంపించాను. పంపించిన మరుక్షణం నుంచి పిచ్చి వెధవ ఏమైపోయాడు. అమాయకంగా లేనిపోని అలవాట్లకు లొంగిపోయాడు. బ్రతకడం తెలుసుకున్నాడో లేదోనని అనుమానంతో బయలుదేరి వచ్చాను.
వాటిని పరిశీలించాలనే ఈ నాటకం వాడానమ్మా. ఇప్పుడు వాడి లోకంలో చాలా ధీమాగా దర్జాగా బ్రతకగలనే నమ్మకం కలిగిందమ్మా. అంతే కదమ్మా, నీలాంటి మనిషి వాడికి భాగస్వామినైతే వాడి జీవితం సాఫీగా సాగిపోతుందనే తృప్తి కూడా కలిగిందమ్మా. మీ ఇద్దరిని మా ఊరు తీసుకెళ్లి బ్రహ్మాండంగా మీ పెళ్లి జరిపిస్తాను. ఇంతకాలం రాముడు లేని నా ఇల్లు సీత లాంటి నువ్వు కూడా రావడంతో మళ్ళీ కలకలాడిపోతుందమ్మా. మేడం మేడం, మన హోటల్లో పనిచేసే రాముడు బజార్లో బస్ కింద పడిపోయాడు. రాముడు ఏమిటి శాన్ ఫ్రాన్సిస్కో, శాన్ సెబాస్టియన్, ఆల్బర్ట్ డికోస్టా రోడ్ రిస్ట్ ఏమిటలా ఏడుపు ముఖం పెట్టారు? చూడు బాబు, జీవితంలో ఎలాంటి వేళాకోళమైన ఆడు కాని ఇలాంటి వేళాకోళం ఆడి ఈ ముసలిగుండ బద్దలు చేయొద్దు. నీ తాత తట్టుకోలేడు బాబు. తాతయ్య? ఎవరికి తాతయ్యవి? ఎలాంటి తాతయ్యవి? నువ్వు యుమ్యాన్వి, ప్లే బాయ్వి. చాలు బాబు చాలు, నా మాటలు నాకే అప్పగించి ఇంకా నన్ను నేర్పించొద్దు. అయితే నువ్వు చంతాడంత ఇంగ్లీష్ పేరున్న రోడ్ రిస్ట్ గాడివి కాదన్నమాట. కాదు బాబు, నేను నీ లడ్డూని. మరి నువ్వు తాగిన విస్కీ? కుళాయి నీళ్లలో రంగు కలుపుకుని తాగాను రా. ఒరే రాముడు, నేను నవ్వుతూ నటించిన ప్రతి క్షణం నీ ముందలా చేస్తున్నందుకు, నీతో అలా మాట్లాడుతున్నందుకు లోపల ఎంతో కుమిలిపోయాను రా. ఒరే, ఒక్కసారి నిన్ను కావుగలించుకొని నా మనసులోని బాధంతా పోగొట్టుకోనివ్వరా. సాషా, నీకు అప్పగించిన పని అది సరే. నన్ను ఆజ్ఞాపిస్తున్న నువ్వెవరు? ఎందుకు నా ముందుకొచ్చి కనిపించవు? నేను వినిపించడం తప్ప కనిపించను. రాజాబాబు ఇంకా ఎందుకు బ్రతుకున్నాడు? నేను చంపలేదు కనుక. అంతేకాదు, నేను ఆయన్ని చంపలేను కూడా. అవును, నేను ఈ పని చెయ్యలేను. నువ్వు ఆ పని చేసి తీరాలి. చెయ్యకపోతే నీకు బ్రతుకునిచ్చిన తల్లి బ్రతుకు అంతమైపోతుంది. ఒక్కసారి అటు చూడు. ఆమె లోపలికి తీసుకువెళ్ళండి. ఆశ, చూసావుగా, రాజాను నువ్వు చంపకపోతే మీ అమ్మకు చావు తప్పదు. అంతేకాదు, రాజా కూడా చచ్చి తీరుతాడు. ఆ నేరం నీ నెత్తి మీదకి వస్తుంది. చెప్పు, మా పని చేస్తావా? చెయ్యి. చేస్తాను. నమస్తే ఆశాదేవి గారు. నమస్తే. నమస్తే. నువ్వా? నేనే. ఏ, మా యజమాని శ్రీ రాజాబాబుకి శ్రీరామ రక్ష అయిన రాముని. ఆయన మీకోసం ఈ బుకే పంపించారు. అంటే ఆయన రాలేదా? అందమైన మీరు ఆనందంగా ఈ ఓడలో పార్టీ ఇస్తూ ప్రత్యేకంగా ఆహ్వానిస్తే రాకపోవడం మా రాజాబాబు తప్పు కాదు. హఠాత్తుగా ఆయనకొచ్చిన జ్వరం ఉంది. జ్వరం వచ్చిందా? ఏం జ్వరం? మనుషుల్లో మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు, మోసగాళ్ళు, నమ్మిన వాళ్ళు, విశ్వాసంగా ఉండేవాళ్ళు, వీణ్ణి పోటీ పొడిచేవాళ్ళు, అదే రకరకాల వాళ్ళు ఉన్నట్టే జ్వరాలు కూడా చాలా రకాలుంటాయి. ఆయన రాజాబాబు కదా, ఆయనకు వచ్చింది కూడా రాజా లాంటి జ్వరం అయి ఉంటుందేమో. నీ మాటలు వింటుంటే ఆయన కావాలనే రావడం మానేసినట్టు అనిపిస్తోంది. హలో ఆశ, అదిగో మీ ఒంటి మంటను ఆర్పడానికి ఫైరింగ్ వచ్చేసింది. ఏ నేను పార్టీకి రాని కోపం తెచ్చుకున్నావా? మావాడేదో సరదాగా అలా అంటూ ఉంటాడులే. అయినా నువ్వు పిలిస్తే నేను రాకుండా ఉండగలనా? చితి మీద ఉన్న నీ పిలుపు వింటే చెట్టుకుని లేచి వస్తాను. అంతేనా? ఇంకా మీరు చెప్పేదేమైనా ఉందా? అదేమిటి, ప్రాణం పోయేవాడిని ఆఖరి మాట అడిగినట్టుగా అలా ప్రశ్నించావు? నిజానికి జీవితంలో చెప్పవలసినవి, చెయ్యవలసినవి, చూడవలసినవి ఇంకా ఇంకా చాలా ఉన్నాయి. ప్రస్తుతం అందాన్ని చూసే ప్రయత్నంలో ఉన్నాను. అనిపిస్తుంది. రాజాబాబు, నాకు వచ్చిన అనుమానాన్ని వెంటనే వదులుకొట్టుకుంటే తప్ప నాకు నిద్రపడదు. మీరు ఇక్కడే ఉండండి, నేను ఒక్కసారి పైకి వెళ్ళి ఆ విషయం తెలుసుకొస్తాను.
ఒకవేళ నేను రాకపోయినా రాలేకపోయినా మా లడ్డూ తాతను మాత్రం మీరు జాగ్రత్తగా చూసుకోండి. మా రాముకి ఏమైనా ప్రమాదం జరిగిందో నిన్న ప్రాణాలతో బతకనివ్వను. జాగ్రత్త. అజబాబు, అజబాబు, ఇదిగో ఈ నీటి సొరచేప చూడండి. నీటి సొరచేప. ఎవరెతను? ఎవడు వీడు అన్న సంగతి వీడిని కన్న వాళ్ళకి తెలుసు, లేదా వీడిని డబ్బుతో కొన్న వాళ్ళకి తెలుసు. అజబాబు, వీడు మిమ్మల్ని చంపాలని నీటి అడుగున ఒక చిన్న కత్తితో పొంచున్నాడు. ఈ నీటిలో పడగానే తుటుక్కున్న మీద పడ్డాడు. కాసేపు ఇద్దరు నీటిలోనే, వాడు కిందనే పైన పైన కింద కింద పైన ఇద్దరం గుట్టు చప్పుగా నీటిలో కుమ్మలాడుకున్నాం. ఎలాగైతేనే చిట్టి చివరకు వాడిని గట్టిగా పట్టుకుని సొరచేప నోరు సాగదీశాడు. సాగదీసి నిన్నెవరు పంపించారా నీటి దొంగ అని అడిగాను. నోరెప్పలేదు, నిజం చెప్పలేదు. వీడిని ఇలా కాదని భుజం మీద వేసుకుని తీసుకొస్తుంటే నా సామిరంగా ఎక్కడి నుంచి తీశాడో ఒక చిన్న మాత్ర వేసి బల్లి పురుగుని మింగినట్టు పట్టుకుని మింగేశాడు. లట్టుకుని తెచ్చాడు. దొంగ నాకు పాట్ వద్దని చచ్చిపోయాడు. అదే విషయం రాజబాబు. అయితే ఇదంతా ఎవరి పన్నాగం అయి ఉంటుంది? ఈ పార్టీ ఇక్కడ పెట్టి మిమ్మల్ని ఆహ్వానించిన ఆశాదేవి గారే చెప్పాలి. అర్థమైంది ఆశ. పాల లాంటి నీ రూపం వెనక పామ లాంటి మనసు ఉందని నాకు ఇప్పుడే అర్థమైంది. నేను పిచ్చివాణ్ణి, అందుకే నేను ప్రేమించాను, ఆరాధించాను. కానీ నువ్వు నటించావు, నమ్మించావు. నీ అందమనే మైకం తల్లి నన్ను అంతం చేయాలని చూశావు. నీలాంటి ఆడదాన్ని ప్రేమించడం పొరపాటు, క్షమించడం నేరం, బ్రతికొండనివ్వటం తప్పు అవుతుంది. అందుకే చెప్తున్నాను, నన్ను చంపాలని కోరుకున్న నువ్వు ఇప్పుడు నీ సావుని కోరుకో. నువ్వు చేసిన తప్పుకి నీకు నువ్వే శిక్ష విధించుకో. నీ చేత్తో నువ్వే ప్రాణం తీసుకో. లేదా తప్పని తెలిసినా సరే నిన్ను చంపడం నాకు తప్పనిసరి అవుతుంది. ఇప్పుడు నీ గొంతులోంచి రావాల్సింది ఆ పిలుపు కాదు, సావు కేక ఒక్కటే. రాజాబాబు, నేను నా ప్రాణాన్ని ప్రేమించే మనిషిని కాను. అందుకే చావంటే భయం లేదు, బ్రతుకంటే మోజు లేదు, పోతాననే బాధ లేదు, ఉండాలనే ఆశ లేదు. నాకున్న బాధల్లా ఒక్కటే, నా వేసవి బ్రతుకులో వసంతంలా వచ్చింది మీరే. మిమ్మల్ని పొందిన మరుక్షణంలోనే పోగొట్టుకున్నాను. అది నిజంగా నా దురదృష్టం. ఇప్పుడు నేనేం చెప్పినా మీరు నమ్మరని నాకు తెలుసు. కానీ నాదొక్క కోరిక, మీ ప్రాణాన్ని కాపాడటానికి
నన్ను మరి కొన్ని రోజులు ప్రాణాలతో ఉండనివ్వండి ప్లీజ్. ఇలాంటి వాళ్ళు బ్రతికుంటే చాలా మంది జీవితాలకి ముప్పు కలుగుతుంది. అందుకే నిన్ను నా చేతులతో నేనే చంపుతాను. వద్దు రాజాబాబు, మంచికి మరో పేరైన మీరు నన్ను చంపి హంతకులవ్వడానికి వీల్లేదు. నా చావుకి నేనే స్వాగతం చెప్తాను. మీ రివాల్వర్ లో విశ్రాంతి తీసుకున్న బుల్లెట్స్ నా గుప్పిట్లు రప్పించేశా. నేను ఈ విధంగా చేయలేదనుకో ఈ పాటికి ఆశాదేవి ఖచ్చితంగా పైలోకానికి మకాం మార్చలేదు. అప్పుడు మిమ్మల్ని చంపాలనుకున్న మనుషుల వివరాలు కూడా మనకు తెలుసుండేవి కాదు. చూడమ్మా ఆశాదేవి, మా లడ్డూ తాత ఒక మాట చెప్తుండేవాడు. పాపిష్టి వాళ్ళ మనసుల్లో దెయ్యం కాపురం ఉంటుందట. కనుక తప్పు చేసేది మనిషి అయినా చేయించేది దెయ్యం అట. అందుకు మనిషిని బంధించి దెయ్యాన్ని చంపేయాలట. ఆశాదేవి ఆశాదేవి, నీ మనసుల్లో ఉన్న ఆ దెయ్యంగాల అడ్రస్లు పేర్లు చెప్పావనుకో త్వరగా మేము వాళ్ళకు పెద్ద కర్మ ఏర్పాటు చేయించేస్తాం. చెప్పేసి రాము, నాకేం తెలీదు. నన్ను ఈ పనికి నియమించిన అసలు మనిషి ఎవరో నేనెప్పుడూ చూడలేదు. గొంతు మాత్రం విన్నాను, అది ఆడగొంతు. విన్నావా రాము, విన్నావా? నన్ను చంపమని ఆజ్ఞాపించింది ఒక ఆడ మనిషి. అయితే ఖచ్చితంగా ఆ సావిత్రమే అయ్యి ఉంటుంది. అప్పండి రాజాబాబు, అప్పండి. అమ్మగారిని మీరు నేరస్తురాలన్నప్పుడల్లా నా మనసు గిరగిల్లాడిపోతుంది. ఆడగొంతు అయినంత మాత్రాన అది అమ్మగారిదై ఉండాలా? లోకంలో 1,00,000 మంది ఆడవాళ్ళలో ఎవరిదైనా ఉండొచ్చుగా. రాజాబాబు, దేవత లాంటి ఆ మనిషి మీద ఏ సాక్ష్యం ఆధారం లేకుండా దూషించడం అన్యాయం బాబు, అన్యాయం. నీకు సాక్ష్యాలు ఆధారాలు కావాలి అంతేగా? ఈ ఉత్తరం చదువు. నేను ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేటప్పుడు నా మీద హత్యా ప్రయత్నం చేసిన ఒకటి జేబులో ఈ ఉత్తరం దొరికింది. ఇన్నాళ్ళు ఈ ఉత్తరాన్ని, ఇందులో ఉన్న విషయాన్ని ఎవరికీ చెప్పకుండా నాలో నేనే దాచుకొని ఎంతో మొదలు పడి కుమిలిపోయాను. ఈ ఉత్తరం చదివితే నీకే అర్థమవుతుంది. చదువు. లేదమ్మా, ఆ భుజంగం ఖచ్చితంగా చనిపోయాడు. మీరు పొరపాటు పడి ఉంటారు. లేదు విశ్వనాథం గారు, నేనేమాత్రం పొరపాటు పడలేదు. నేను వాడిని కళ్ళారా చూశాను. వాడు ఇంకా బ్రతికే ఉన్నాడు. వాడు చావెలా తప్పించుకున్నాడో మీరు తెలుసుకోవాలి. రాజా, అవును నేనే. రాకూడని సమయంలో వచ్చి వినకూడని మాటలు వింటున్నానా? నా చావుకి చాలా తెలివిగా పథకం వేశావు. కానీ కథ అడ్డం తిరిగి నేను బ్రతికి బయటపడేసరికి నీ పథకంలోని పార్ట్నర్స్ కి ఫోన్ చేసి బాధపడుతున్నావు కదూ. ఎవడు వాడు? నువ్విచ్చే డబ్బు కాచబడి నన్ను చంపాలనుకున్న అందించుడెవడు? ఇప్పుడు నీతో నా హత్యా ప్రయత్నం గురించి ఫోన్ నా మాట్లాడిన ఆ పాపిస్తూ వాడేవాడు? రాజా, ఏమిటి బాబు ఆ మాటలు? నేను నిన్ను చంపాలని పథకం వేశానా? నా ప్రాణానికి ప్రాణమైన బిడ్డవి నేను నీ ప్రాణాలు తీయాలని అనుకుంటానా? నేను నీ అమ్మని బాబు. ఏ అమ్మైనా కొడుకు 100 ఏళ్లు జీవించాలని దీవిస్తుందే తప్ప రావాలని కోరుకోదు బాబు. అమ్మ ఎవరికి నువ్వు అమ్మవి? నాకు నిజమేమిటో తెలుసు, నువ్వేమిటో తెలుసు. నేను కళ్ళు తెరిచిన మరుక్షణమే నా కన్న తల్లి కన్ను మూసింది. పసివాడినైనా నా మీద ప్రేమ నటించి మా నాన్నగారిని నీ మాయలో పడేసి ఎంత మాట అన్నావురా? నా పేగు తెంచుకుని నువ్వు పుట్టకపోయినా నా కన్న బిడ్డకు కూడా ఇవ్వకుండా నీకు నా పాలిచ్చి పెంచానురా. నా రక్తం పంచి నిన్ను కనకపోయినా నా ప్రేమతో నిన్ను పెంచానురా. అందుకు బదులుగా ఏ ఆడది భరించలేని శిక్ష నా మీద వేసి రుణం తీర్చుకుంటున్నావా? ఇన్నేళ్ల నా నమ్మకానికి, ఎన్నో ఏళ్ల నా విశ్వాసానికి నువ్వు ఇలాంటి బహుమతిస్తున్నావా? నీ చరిత్ర నాకు తెలుసు సావిత్రమ్మ. నీ భర్త భీమన్న తన తండ్రి ధర్మన్నని సొంత ఊరు చింతపల్లిని వదులుకొని నిన్ను పెళ్లి చేసుకున్నాడు. మీరిద్దరూ మా నాన్నగారి వద్దకు వచ్చి చేరారు. నమ్మకంగా నటిస్తూ అవకాశం చూసుకుని అదను చూసుకుని ఆస్తినంతా సొంతం చేసుకోవాలను. బాబు, నిన్ను పెంచిన నేరానికి నన్నెన్నైనాను
అంతేగాని ఏ లోకంలోనో ఉన్న నా భర్తను మాత్రం ఏమనొద్దు. కృతజ్ఞతకు విశ్వాసానికి మరో పేరు ఆ మనిషి. ప్రాణం పోయే ఆఖరి క్షణంలో ఆయన నా దగ్గర ఏమని మాట తీసుకున్నారో తెలుసా? కన్నవాడిని వదులుకున్నా సరే అయ్యగారి బిడ్డ రాజాని కళ్ళల్లో పెట్టి చూసుకోవాలి అన్నారు. నీ సర్వస్వం పోయినా సరే రాజాబాబు ఆస్తిని భద్రంగా కాపాడాలి అన్నారు. ఆయనకిచ్చిన మాట కోసం, మాటలు కూడా సరిగ్గా రాని పసివాడివైన నీ కోసం నా మామగారితో మాట పడ్డాను. ఆయన నా నుంచి నా బిడ్డను విడదీసి నన్ను ఆ ఇంటి నుంచి వెళ్ళగొట్టారు. అంతేకాదు, నా కొడుకు బాగుంటానంటే వాడికి నేను తల్లినని ఏనాటికి తెలియకూడదన్నారు. కట్టుకున్నవాడు లేకుండా, కన్నవాడు ఉండి లేకుండా అనాథనైన నేను ఆ రోజే చావచ్చు. కానీ నీకోసం, నిన్ను బ్రతికించడం కోసం మనసును చంపుకుని బ్రతుకున్నాను బాబు. నా ఆశ, ఆశయము, లక్ష్యం అన్నీ నువ్వే అనుకున్నాను. చాలు బాబు, చాలు. ఈ బ్రతుకు నువ్వు ఇచ్చిన బిరుదులే గొప్ప బహుమతి. చూడు, పుట్టుకతోనే పేదదాన్ని నేను. నాకు ఈ ఆస్తులు, ఐశ్వర్యాలు, మేడలు, మిద్దెలు ఏవి అక్కర్లేదు. ఇవన్నీ నీవే. వీటిని నువ్వేమైనా చేసుకోవచ్చు. నీ ఇష్టం బాబు, నీ ఇష్టం. నా ప్రాణానికే ముప్పు తెచ్చే ఈ ఆస్తులు, ఈ మెడలు ఇవన్నీ నాకు అనవసరం. వీటన్నిటినీ తెగనమ్మి పారేస్తాను. ఆ డబ్బు పేదలకి పంచేస్తాను. అప్పుడే నాకు మనశ్శాంతి, అప్పుడే నాకు మనశ్శాంతి. చెప్పలేడు. మా అమ్మ బ్రతికే ఉంది కదా, చావలేదు కదా? అవును బాబు, మీ అమ్మ బ్రతికలేదని, చచ్చిపోయిందని ఇన్నేళ్లుగా చెప్పినంత అబద్ధం. ఇప్పుడు మీ అమ్మను గురించి నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు కదా. అయితే మీ అమ్మ నా కన్న కొడుకును నాకు కాకుండా చేసింది, నీకు తండ్రిని లేకుండా చేసింది. ఏది లడ్డు, మా అమ్మ ఖచ్చితంగా అలా చేసింది. ఇతరులకు వెలుగునివ్వటం కోసం తనకు తానుగా కరిగిపోయే హారతి కర్పూరం లాంటి మా అమ్మ అలాంటి పని ఎప్పుడూ చేసుదట. అయినా నువ్వు చెప్పింది నేను విన్నట్టు, ఎవరో చెప్పింది నువ్వు విన్నావే తప్ప నువ్వు కళ్ళారా చూడలేదుగా. చెప్పులడ్డు తాత, మా అమ్మను నాకెందుకు దూరం చేశావు? అమ్మ ప్రేమని, అమ్మ మమతని నాకు లేకుండా ఎందుకు చేశావు? ఎందుకు చేశావు? మీ అమ్మలాగే నేను నిన్ను ప్రేమించానుగా బాబు. ప్రేమించావు లడ్డు, ఎంతో ప్రేమించావు. కానీ ఒక్క విషయం, ఈ రోజు ఒక మనిషి మా అమ్మ పతితన్నాడు, పాతకన్నాడు, పాపాత్మురాలన్నాడు. గుండె పగిలేలా ఆ దేవత కుమిలి కుమిలి ఏడుస్తుంటే కనీసం అమ్మ అంటూ ఆ తల్లిని దగ్గరకు తీసుకుని కన్నీళ్లు తుడవలేకపోయాను. ఆ మాటలన్న మనిషిని కొట్టి ఆమె పాదాలపై పడవేయలేకపోయాను. కారణం, మనం ఎవరి ఉప్పు తింటామో వారి పట్ల విశ్వాసంగా ఉండాలని నువ్వు నేర్పిన పాఠం లడ్డు, నువ్వు నేర్పిన పాఠం. అందుకే చేతులు లేని వాడిలా, చేతగాని వాడిలా బండరాయిలా చూస్తూ ఉండిపోయాను లడ్డు, బండరాయిలా చూస్తూ ఉండిపోయాను లడ్డు. నా స్థానంలో నువ్వు ఉండి అక్కడ జరిగింది నువ్వు కళ్ళారా చూసుంటే నువ్వు కూడా ఆ దేవత పాదాలపై పడి దండం పెట్టుండేవాడివి లడ్డు, దండం పెట్టుండేవాడు. భగవంతుడా, ఈ దీపం కొడిగట్టి కొండెక్కిపోతున్న సమయంలో కూడా నా మనసుకు ప్రశాంతత కరువు చేసి ఇంకా ఎందుకు పరీక్షిస్తుంది? అమ్మా సావిత్రి, మళ్ళీ నా చేత ఏ ప్రమాణం చేయించుకోవడానికి వచ్చారు మావయ్య గారు? ఇప్పుడు వచ్చింది నీ చేత ప్రమాణం చేయించుకోవటానికి కాదమ్మా. ఆనాడు తొందరపడి పెద్ద తప్పు చేసిన ఈ ముసలాడు గడిచిపోయిన కాలాన్ని తిరిగి తీసుకొచ్చి ఇవ్వలేడమ్మా. చేయగలిగిందల్లా చేతులు జోడించి క్షమాపణ చెప్పుకోవడం, గుండెల్లో ఉన్న బరువు దించుకోవడం. నన్ను క్షమిస్తావమ్మా? క్షమించడానికి మీరేం తప్పు చేశారు మావయ్య గారు? నా తలరా తలా ఉండబట్టి ఆ రోజు మీకు ప్రమాణం చేసి నా బిడ్డను నేను శాశ్వతంగా దూరం చేసుకున్నాను. నా పూర్వజన్మల పాపమే నాకు ఈ శాపం పెట్టింది తప్ప ఇందులో మీరు చేసిన తప్పే ఉంది మావయ్య గారు. ఏ కొడుకు నీకు దూరం చేసి ఎన్నాళ్ళు నీకు మనస్తాపం కలిగించాను. ఇప్పుడు ఆ కొడుకు నీకు అప్పగించి నా పాపానికి నిష్కృతి చేసుకుంటానమ్మా. అడుగునమ్మా నీ కొడుకు.
రాము అమ్మా, కళ్ళెదుట నువ్వు ఉన్నా అమ్మగారు అని పిలిచారే తప్ప అమ్మా అని పిలవలేకపోయారు. అమ్మా, ఈ లోకంలో తల్లి ప్రేమను పొందలేని వాళ్ళు దురదృష్టవంతులమ్మా. కానీ కానీ నేను చాలా అదృష్టవంతులు. చెట్టు చివరకు అమ్మను చూడగలిగాను. అది నీ దురదృష్టం కాదు బాబు, అంతా నా దౌర్భాగ్యం. నీ దౌర్భాగ్యం కాదమ్మా, నీ త్యాగానికి నిదర్శనం, నీ స్వామిభక్తికి తార్కాను. ఏ లక్ష్యం కోసం అయితే ఇన్నాళ్ళు నన్ను దూరం చేసుకుని నువ్వు బాధపడ్డావు, ఆ లక్ష్యాన్ని నేను నెరవేరుస్తానమ్మా. నువ్వు గర్వపడే విధంగా సాధిస్తానమ్మా. రాముడు! ఏమి రావణ? షడప్! నా పేరు రాముడు కాదు, శేషు. శేషువో ఇస్పెట్టు ఆసువో ఏ పేరైతే నాకే. తేలుని పావుని ఏ పేరుతో పిలిచినా అటుకుండే ఇసం పవర్ తగ్గిపోదు కదా. ఏమంటావు రా? నన్ను రా అని పిలవడానికి నీకు ఎన్ని గుండెలు రా? ఇది నా క్వశ్చన్, నీ ఆన్సర్ ఏమిటి? కొట్టానంటే కొత్తిమీర చట్నీ అయిపోద్ది నీ మొహం అని చెప్పడమే నా ఆన్సర్ రా. గాది కింద పంది కుక్కులాగా తిన్న ఇంటికే వాసాలు లెక్క పెట్టేని ఇలాంటి మాయల పకీరు గలని పుర్రే అని పిలవడంలో తప్పే ఉంది రా. దిస్ ఇస్ టూ మచ్. ఆఫ్టర్ ఒక నౌకరుగా వచ్చి నేను నీకు నౌకరునైతే నువ్వు మన అమ్మగారికి నౌకరు కదా. ఈ ప్రపంచంలోని ప్రతి మనిషి దల్లచుకు నౌకర్లు కదా. సరే, నీ కోతలను బట్టి నువ్వు గుంట నక్కమనిపించినా నీ రాతలను బట్టి నువ్వు ఆడగుంటావనుకుంటారు సుమా. ఇదిగో చూడు, ఇందులోని పేరు అమ్మగారిదైనా ఇది రాసింది మాత్రం నువ్వే కదరా. ఈ విషయం బయటపడిందనుకో నీకు సెంట్రల్ జైల్లో చెప్పకూడే గతి అని నోరు వెళ్ళబెట్టావేమిటిరా. నీ ఆధారం కాస్త గోదాట్లో కలిసిపోయింది. ఇప్పుడు నన్ను ఏం చేయగలవు? ఇది నా క్వశ్చన్, నీ ఆన్సర్ ఏమిటి? నువ్వు నిజంగా మీ బాబుకు పుట్టిండవు, ఇది నా ఆన్సర్. నువ్వు చండాల పేదవ్వని తెలిసి నేను చెడుగుడాడించడానికి వచ్చానంటే నేనెంత బందోబస్తు మీద వచ్చానో కాస్త ఆలోచించు. ఈ ఉత్తరాలన్నీ దానికి సంబంధించిన కాపీలే. ఏమిట్రా నీ గొడవ? ఆ రాజాగాడు హోటల్ అమ్ముతానంటే నువ్వెందుకు మరి చెడగొట్టుకుంటావు? అదేం డాడీ, ఎవరైనా కొనేసారనుకో ఆ హోటల్ మన చేతిని జారిపోయినట్టుగా. ఇది నా క్వశ్చన్, నీ ఆన్సర్ ఏమిటి? నా ఆన్సర్ ఏమిటంటే ఈ హోటల్ కొనడానికి వెళ్లే వాళ్ళందరూ నేను ఏర్పాటు చేసిన. అయితే పెద్దలు, మీరందరూ ఈ హోటల్ కొనాలనే మహత్తరమైన ఉద్దేశంతో వచ్చారన్నమాట. చూడండి మై డియర్ పెద్దలు, మీ అందరికీ మా రాజాబాబు గురించి తెలియడం ముఖ్యంగా అవసరం. ఎందుకంటే వారికి వేపకాయంత వెర్రి ఉంది, పత్తికాయంత పిచ్చుంది, అడపా రెండు ముదిరితే నిమ్మకాయంత అవుతుంది. సరేనయ్యా, ఇంతకీ మేము ఏ విధంగా ప్రవర్తిస్తే ఆయనకి వెర్రి ముదరదో కాస్త సెలవివ్వండి. మా బాబు గారికి తిక్కరేయకుండా ఆనందంగా కుదురుగా ఉండాలంటే ఆయన ఏ పని ఎలా చేస్తే మీరు అలాగే చెయ్యాలి. ఆయన వచ్చి నిలబడితే మీరు నిలబడాలి, ఆయన కుర్చీ లాగితే మీరు లాగాలి, ఆయన కూర్చుంటే మీరు కూర్చోవాలి. ఆయన అర్థమైందా? హలో, బాగున్నారా? నేను బాగానే ఉన్నాను. విచిత్రంగా ఉందే. రావుడు, ఏమిటి వీళ్ళ పద్ధతి? బాబు, మీరు ఇదేం పట్టించుకోకుండా కార్యక్రమం ప్రారంభించండి. వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. చేసి ఈగ. రావుడు, నాకు ఈగలంటే అసహ్యం. సర్వే తప్పకుండా రాజాబాబు, మీ అందరి కోరిక మీద దీన్ని అంతం చేస్తే తప్ప నాకు నిద్ర ఉండదు, మనశ్శాంతి ఉండదు. ఓస్ మాయిదారియేగా
వెంకటప్ప గారి గుండు పెంట కుప్ప అనుకుంటున్నావటే అక్కడ వాలేవు. ఆయన తల మీద బొచ్చు కూడా భయంతో ఉండలేక ఊడిపోతే అక్కడ చేస్తావా? నీకెంత ధైర్యమే వెంకటప్ప గారు. మీరు భయపడకండి, నేను మళ్ళీ భయపడతాను. ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. ఉండండి, దొరికిపోయింది. ఓసిని తల్లి సిగతరగా అక్కడి చేరావా? ఒసే, ఆ కోటిరాజు గారి మీసాలు కోనసీమ కొబ్బరి తోట అనుకున్నావా? అక్కడి చేరి పిక్నిక్ చేసుకున్నావు. పిక్నిక్ ఏయ్, ఆయన మీసాల్లో ఒక్కొక్క వెంట్రుక లక్షలు విలువైందే. కోటిరాజు గారు, మీరు అలాగే ఉండండి, అలాగే ఉండండి. దాని పేగులు తీసిన మెళ్ళ వేసుకుంటా. అలాగే అలాగే, కదలకండి, కదలకండి. సరిపోయిందే తల్లి సిగదరగా. నువ్వెక్కడికి పోతావే? ఎంత తెలుస్తాను గురుగారు. దాన్ని నరికి పోగులు పెట్టడమే నా జీవిత ధ్యేయం. హిరణ్యకశిపుణ్ణిరా, హిరణ్యకశిపుణ్ణిరా, నిన్ను ఎరుసుకు తింటనురా. నరసింహస్వామినిరా, నేను నరసింహస్వామినిరా, నిన్ను నంచుకు తింటనురా. తల్లి సిగదరగా పిరికి దద్దెమల్లారా, ప్రాణానికి ప్రాణం ఇచ్చే బలేరాముడు ఇక్కడ ఉండగా మా రాజాబాబు హోటల్ చవగ్గా కొనేద్దామని ప్లాన్ వేశారా? రావుడు, కదలకు, అలాగే ఉండు. ఆ ఏక సంగతి నేను చూసుకుంటాను, నువ్వేం భయపడకు. చెప్పు, ఆ రాముడు గారు ఎక్కడ ఉన్నాడు చెప్పు. ఇది నా క్వశ్చన్, నీ ఆన్సర్ ఏమిటి చెప్పు. నీ క్వశ్చన్ మై ఆన్సర్, మై క్వశ్చన్ నీ ఆన్సర్. ఆడోళ్ళని అమాయకులను చేసి క్వశ్చన్లు ఆన్సర్లు అడగడం కాదు, అన్నట్టు చెప్తాను. చెప్పే వరకు నువ్వు ప్రాణాలతో ఉంటే కదా. రావణం, ఈ జాతకం ఏంటో కానీ ఎప్పుడూ గురి తప్పుతూనే ఉంటుంది. యజమాని గురి పెడితే తప్పింది, నా గురి పెడితే తప్పోయింది. ఎందుకంటే బేసికలీ నువ్వు తప్పు టైంలో పుట్టావు గనక. ఎన్ని గుండ్ల దెబ్బలు తిన్నా ఎలా బ్రతికాడనుకుంటున్నావా? దీన్ని బుల్లెట్ ప్రూఫ్ అంటారు. ఎత్తుకు పై ఎత్తులు వేసి ఇలాంటి జిత్తులు మారి నక్క దగ్గర చేరాక నేను కూడా ఒకటో అరో ఎత్తులో జిత్తులు నేర్చుకున్నాను. చూడు బకాసురా, రావణాసురా, ఇంతకాలం దీన్ని నడిపిస్తున్న అసలు నాటక సూత్రధారి నువ్వు కాదని తెలిసిపోయింది. ఎందుకంటే నీ తలకాయలో మెదలు లేదు, పలకమట్టుంది. అందుకని కాబట్టి దీని వెనక ఉన్న అసలు జిత్తుల మారినక్క ఎవరో చెప్పావనుకో, నీకు మంచిది, నాకు మంచిది. చెప్పలేదనుకో పరేస్తాను. ఆయన తొందరగా చెప్పు, లేకపోతే గుంటూ పిస్తలు అన్ని నదుల నుంచి బయటకు వచ్చేస్తాయి. మా నాన్న పిస్టల్ బొర్రలోంచి బయటకు వచ్చేస్తుందని చెప్పేసరికి నిజం చెప్పేసామన్నమాట. అదే మీ నాన్న, అదే సీనియర్ రావణాసురుడు. ఎక్కడున్నాడో తొందరగా చూపించు. రా చూపిస్తాను. పద పద. అదో పద పద. రాజాబాబు, 2 రోజులుగా అమ్మగారు కనిపించడం లేదు. ఏమై ఉంటారో ఏమిటో తెలియటం లేదు. దానికి నా దగ్గరికి రావడం ఎందుకు? పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయండి. తప్పనిసరి అయితే ఆ పని చేస్తాను. కానీ నాకు బాధ్యత ఉంది. ఏమిటా బాధ్యత? ఈ వీలునామా మీకు అందజేయటం. వీలునామా? అవును. 15 సంవత్సరాల క్రితం సావిత్రమ్మ గారు నాతో ఈ వీలునామా వ్రాయించారు. అప్పుడు ఆవిడ నాతో ఏమన్నారో తెలుసా?
నాకెప్పుడైనా ఏమైనా జరిగినా నేను కనిపించకుండా పోయినా ఈ వీలునామా నా కొడుకు రాజాబాబుకు అందజేయండి అన్నారు. సంవత్సరాల క్రితం అమ్మ ఆస్తి అంతా నా పేరు రాసిందా? అవును. సరే, అనవసరంగా అమ్మను అపార్థం చేసుకున్నాను. రాజాబాబు గారు, మీకు ముఖ్య విషయం చెప్పాలి. ఒకసారి ఇలా వస్తారా? అలాగే. లాయర్ గారు, ఈ కాగితాలు మీ దగ్గర ఉంచండి. అలాగే. నీకెంతమంది బాబులున్నారా? కాదు రాముడు, కాదు. వాడికైనా నీకైనా నాకైనా కన్నవాడు ఒక్కడే ఉంటాడు. నిజంగా నీ తెలివితేటలకు సన్మానం చేయదు, కానీ సావకాశం లేదు కనుక సలాం. మా వాడిని అడ్డం పెట్టుకుని నేనుండే చోటకే వచ్చావు, ఓకే. కానీ నా విషయంలో మీ బాబే ఏమి చేయలేకపోయాడు, నువ్వేం చేయగలవు? ఉత్సాహంగా మా వాడిని అడ్డం పెట్టుకుని వచ్చా నీకు ఓ తమాషా చూపిస్తా. ఇలారా, ఇలారా. అదిగో అటు చూడు. వాళ్ళెవరో నీకు సరిగ్గా కనిపించడం లేదనుకుంటాను. పరిశీలనగా చూపిస్తాను, చూసి సంబరపడు. ఈమె నిన్ను నవమాసాలు మోసిన కన్న తల్లి. ఇతను నీ ప్రియాతి ప్రియమైన బందరు లడ్డు. ఇక వీడు నీ చిన్ననాటి స్నేహితుడు క్లిక్ క్లిక్. ఇక ఈమె నీ రాజాబాబు ముచ్చటపడి మనసు పడి ఆశపడ్డ ఆశ. ఈమె ఆశ తల్లి. చూసావుగా, ఇప్పుడు నా చేతుల్లో ఉన్న ఈ 5 తోలు బొమ్మల తాడు తెగాలో ఉండాలో అది నీ చేతుల్లో ఉంది. మర్యాదగా నీ దగ్గరున్న రివాల్వర్ నా కొడుకు చేతికిచ్చి నేను చెప్పినట్టు చెయ్యి, లేదా వీళ్ళంతా బూడిదైపోతారు. అంతేకాదు, ఈ కాగితాల మీద రాజాబాబు సంతకం కావాలి. ఆ తర్వాత అతని శవం కావాలి. ఈ 2 పనులు దిగ్విజయంగా చేసుకొచ్చావనుకో, నీ బంధుమిత్ర పరివారాన్ని క్షేమంగా ఇంటికి తీసుకెళ్ళొచ్చు. ఏమంటావు? తప్పుతుందా? తప్పనిసరి పరిస్థితుల్లో ఎలాంటి వాడైనా గాడిద కళ్ళు పట్టుకోవాలి, గాడిద చెప్పినట్టు చేయాలి. మీరు చెప్పినట్టు చేసేస్తాను. ఇవ్వండి. వెరీ గుడ్. ఆలస్యం చేయకుండా వెంటనే బయలుదేరు. అజబాబు, అజబాబు, మా వెనకొచ్చి కాపాడా. నువ్వు రాకపోతే ఈ కోతు ముక్కలు కలిసి మన వాళ్ళని చంపేద్దరు. నీ రాకతో వీళ్ళు ఆట కట్టేదనుకో. రాముడు లేదు, భీముడు లేదు. ఈ రోజు నుంచి నేను వీళ్ళ మనిషిని కదిలే వంటి కాల్చి చంపేస్తాను. శభాష్ రాముడు, నీ చాకచక్యానికి జోహార్. మీ బోడి పొగడ్తల కోసం, మీ మెచ్చుకోల కోసం కాదు బే నేను పనిచేసింది, మా వాళ్ళను రక్షించుకోవడం కోసం. అజబాబు, మర్యాదగా ఈ కాగితాల మీద సంతకం పెట్టు, లేదా ముందు వెనక ఆలోచించకుండా కాల్చి చంపేస్తాను. నీకేమన్నా మతిపోయిందా రాముడు? రాముడన్నా దేవుడన్నా నేను జాలిపడలేదు. పట్టుకో సంతకం పెట్ట. భుజంగం, నువ్వు చెప్పిన పనుల్లో ఒక పని చేసేశాను. ఇదిగో సంతకం ఉన్న కాగితాలు. ఇక మిగిలిందల్లా ఈ రాజాబాబు ప్రాణాలు తీయడమే. ఆ పని కూడా త్వరగా ఫినిష్ చేస్తాను. మా వాళ్ళ కట్లు ఇప్పేసాయి. ఏమిటాము, ఏమిటి అనేది? రాజాబాబుని చంపేస్తావా? వద్దు బాబు, వద్దు. నువ్వంత పని చేస్తే ఒకప్పుడు నీ తండ్రి చేసే త్యాగానికి, ఇన్నేళ్ళు నేను చేసే తపస్సుకి ఫలితం ఉండదు బాబు, ఫలితం ఉండదు. భర్తని పోగొట్టుకుని, బిడ్డను దూరం చేసుకుని, బ్రతుకంతా ఎడారి చేసుకుని నువ్వు చేసిన తపస్సుకి, ఈ రాజాబాబు కోసం నువ్వు పడ్డ తాపత్రయానికి నీకు దక్కిందేటమ్మా? అపనిందలు, అవమానాలు, తిట్లు, చివాట్లు, అంతేగా? ఇంకా ఈ స్వార్థపరుడి మీద నీకు మమతెందుకు, జాలెందుకు? ఇలాంటి వాణ్ణి ముక్కలు ముక్కలు చేసి కాకులకి గద్దలకి వేసి రావడం లేదమ్మా. అలా మాట్లాడగరా. మనం ఎవరు ఉప్పు తింటామో వారికి తప్పు తలపెట్టడం చాలా పాపం. నా మాట విని చాలడ్డు, చాలు. విశ్వాసం, నమ్మకం, కృతజ్ఞత అంటూ నువ్వు చెప్పిన మాటలు విన్నాను మనకి. ఈ రోజు నీకు, అమ్మకు, అందరికీ ఇలాంటి గతి పట్టింది. ఎన్నో ఏళ్ల తర్వాత దేవుడు కరుణించి ఇచ్చిన వరంలాగా నా కన్నతల్లి నాకు దొరికింది. నా తల్లి కోసం నేనేమైనా చేస్తాను. ఈ రాజాబాబు ప్రాణాలు తీస్తాను. రాజాబాబు, వీలుంటే పైలోకంలోను, లేదంటే వచ్చే జన్మలోనూ కలుసుకుందాం.
వద్దు నన్ను తప్పొద్దు. విజయం, ఈ 2 పనులు పూర్తి చేశాను. ఇప్పుడు మా వాళ్ళ కట్లు విప్పించు. బాబు, రాజా బాబు, మీరు చెప్పిన పనులు చేశారు కదా, మళ్ళీ ఇదేం పని? మోసం, కుట్ట, దగ్గర. మోసం లేదు, దగాలేదు. అంతిమ విజయం మాదేరా. నోరు ముసులు పద. చిన్న రావణ, నేను రాజాబాబును చంపుతాను కూడా నీ తెలివి తక్కువ. ఒరిజినల్ పిస్తల్ దాచిపెట్టి డూప్లికేట్ పిస్తల్తో కాల్చాను రా. ఇప్పటికైనా అర్థమైందా నా తెలివితేటలు? కాసుకో నా చెప్పండి. నా కొడుకును పక్కన పెట్టుకుంటావురా? చెప్తాను, నడుమే కొట్టాను రా. నేను పక్కబడుతాను రా, పక్కబడుతాను రా. ఫైవ్ స్టార్ హోటల్ కొనడానికి వచ్చిన పెట్టుకుప్ప వెంకటప్ప గారా? అవును. ఎలా గుచ్చుకోలేదని చూస్తున్నారా? ముసుకురా. రాధా, నువ్వు రాధగా ఉంటే నేను శ్రీకృష్ణులా ఉంటా. ఆడపిల్ల నలిగిపోతుందిరా. నాకు కావాల్సిన పిల్లల సరిగా నొక్కడం బాగోలేదురా. రాధా, సారీ. బాగా బాగా నొక్కండి రా. ఏముందిరా? బాబు, ఈ స్విచ్ ఆన్ చేస్తే నీ నా కొడుకులందరూ పగ్గున మండి బూడిదైపోతావు. కానీ ఆ పాపం మన కనకరావు, వెళ్ళి పోలీసులకు ఫోన్ చేయి. రాము, రాజబాబు, నా కబురందుగానే వెంటనే వచ్చి మమ్మల్ని కాపాడినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. రాము, కృతజ్ఞతలు నేనే నీకు చెప్పాలి. ఎన్నో ఏళ్ళగా నా మీద హత్యా ప్రయత్నం చేస్తున్న ఈ దుర్మార్గులు ఆట కట్టించి ప్రాణానికి ప్రాణం ఇచ్చి నీకేమిచ్చినా రుణం తీర్చుకోలేను. అమ్మా, అబద్ధాన్ని నిజమని నమ్మి నీ ప్రేమని మమతని అనుమానించి నిన్ను నిందించినందుకు నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. అమ్మా, అమ్మా, బిడ్డలు చేసే ఏ తప్పులైనా ఈ లోకంలో మనసారా బంధించేది తల్లే బాబు. నీ మీద నాకేమాత్రం కోపం లేదు. అమ్మా. రాజబాబు, నేను ఇంక మా అమ్మని లడ్డూని మా ఊరు తీసుకుని వెళ్ళిపోతాను. అదేమిటి రాము, నాకున్న ఆస్తి ఐశ్వర్యాలన్నింటిలోనూ నీకు సగం వాటా రాసేస్తాను. నా తోడబుట్టిన వాళ్ళ చూసుకుంటాను. కన్న కొడుకుైన నిన్ను, పెంపుడు కొడుకునైనా నన్ను చూసుకుంటూ అమ్మ ఆనందంగా మనతోనే ఉంటుంది. లడ్డూ తాత కూడా మనతోనే కలిసి ఉంటాడు. కాదనక రాము. వద్దు రాజబాబు, ఈ పట్టణంలో అర్థం లేని ఆడంబరాలు, లేనిపోయిన హోదాల మధ్య నేను ఉండలేను. పల్లెటూరులో చద్దనం తింటూ మా లడ్డూ తాతతో కబుర్లు చెప్పుకుంటూ అమ్మ నీళ్ళు హాయిగా బతుకుతాను. అది కాదు రాము. ఇంకేం చెప్పదు రాజబాబు, ఆ ముఖ్యమైన విషయం మర్చిపోయాను. దాదా, ఆశాదేవి నీళ్ళు తీసుకురా.
రామ్మా వీళ్ళిద్దరిని ఆశీర్వదించాను. మీ రెండు జంటలు కలిసి వస్తేనే ఆశీర్వదిస్తాం. అమ్మ రాధ ఇలా రమ్మ. నూరు కాలాల పాటు పిల్లా పాపలతో సుఖంగా వర్తిల్లాలి.